హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ హీరోయిన్ల డ్రామా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మన డ్రామా హీరో పెద్ద ఎడ్డోడు అని మీకు ఆల్రెడీ తెలుసు. పైగా మనం పెద్దగా రొమాన్స్ కూడా చూడలేకపోయాం. సో మిస్ అవ్వకుండా ఇందులో మొత్తం చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ సూనన్ ని చూపిస్తారు. ఆమె ఒక హోటల్ రూమ్ లోకి అడుగు పెడుతుంది. ఆ హోటల్ రూమ్ లో ఉన్న ఒక పర్సన్ ఆమె చెయ్యి అందుకొని ఒక్కసారిగా లోపలికి లాగి ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అతని పేరు హూ గ్రూప్ హెడ్ అన్నమాట. ఈ డ్రామా హీరో కూడా ఇతనే. ఆమెని గోడ కదిం పట్టి, నీకు బాలేదని చెప్పావు కదా, నువ్వు ఈ మధ్య సరిగ్గా ఫీల్ అవ్వట్లేదని చెప్పావు కదా, సో నీ ట్రీట్మెంట్ నేనే అవుతాను అని ప్యాషనెట్ గా కిస్ చేసి ఆమెను ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి అలానే కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె మాటల్లో మనకు అర్థమవుతుంది, నా పేరు సూనన్, ఇంతవరకు పెళ్లి కాలేదు, కానీ ఇద్దరు పిల్లలున్నారు, అందుకే అందరూ నేను పెళ్లి చేసుకోవడం కష్టం, నా సిచ్యువేషన్ కి ఒక పార్ట్నర్ కూడా నాకు దొరకడు అనేవారు. పర్వాలేదు, ఎందుకంటే ఆన్లైన్ లో డేటింగ్ చేసిన ఒక పర్సన్ తో ఈ రోజు నేను ఇంటిమేట్ అవ్వబోతున్నాను, అది చాలు కదా అని చెప్తూనే అతని మీదికి లేచి ఒక్కసారిగా ప్యాషనెట్ గా బెడ్ మీద పడుకోబెట్టి ఆ నైట్ స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఆమె లేచి చూసేసరికి హూ వెళ్ళిపోతాడు. తన కోసం పక్కన కొత్త బట్టలైన ఒక నోట్ వదిలేస్తాడు. నిన్న నైట్ నీ బట్టలు చిరిగిపోయాయి, అందుకే నీ సైజ్ కి సరిపోయే కొత్త డ్రెస్ తెప్పించాను అని ఉంటుంది. సూనన్ అది చూసి, ఇతనికి నా సైజెస్ ఎలా గుర్తున్నాయి అని సిగ్గుపడుతుంది. బెడ్ క్వాలిటీ అంత బాగోకపోయినా ఇతని క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అని సిగ్గుపడుతూ ఆమె సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్ గా సూనన్ కి AMH లో ఉంటది. దాని వల్ల ఎవ్రీ మంత్ ఓవలేషన్ పీరియడ్ లో ఫామ్ అయ్యే ఎగ్స్ క్వాంటిటీ తగ్గిపోతుందన్నమాట. అలా జరగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, PCOD ప్రాబ్లం కూడా రావచ్చని డాక్టర్ చెప్తూ, దీనికి మెడిసిన్స్ తో కాకుండా ఇంకొక సొల్యూషన్ కూడా ఉంటుంది అని ఆమెకి దగ్గరకు వచ్చి, రెగ్యులర్ గా నువ్వు ఒక పార్ట్నర్ తో కలిసి ఇంటిమేట్ గా ఉండాలి అని చెప్పినందుకే ఆమె ఒక ఆన్లైన్ లో డేటింగ్ పార్ట్నర్ ని వెతుక్కొని ఇలా వన్ నైట్ స్టాండ్ కి ఒప్పుకుంటుంది. సో తన ట్రీట్మెంట్ కి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటుంది. అంతలోనే కొలిక్ కాల్ చేసి, ఎక్కడున్నావు, ఈ రోజు కొత్త బాస్ వస్తున్నాడు, ఎంప్లాయీస్ అందరూ లాబీలో వెయిట్ చేస్తున్నాం అని చెప్తూ సూనన్ హడావిడిగా కంపెనీకి వస్తుంది. ఆమె నెక్ పై మార్క్స్ చూసి మియా ఎగ్జైట్ అవుతూ, బాయ్ ఫ్రెండ్ లేడన్నావు, మేల్ మోడల్ ని పటాయించావా, వాడితో స్పెండ్ చేసిన నిన్న నైట్ ఎలా ఉంది అని ఎగ్జైటెడ్ గా అడుగుతుంటే సూనన్ కూడా పిచ్చ ఎగ్జైట్ అయిపోతూ, ఏం చెప్పమంటావ్, పిచ్చ హ్యాండ్సమ్ అమేజింగ్ యాప్స్ తో ఉన్నాడు, యూజువల్ గా 2 minutes లో అయిపోయేది 2 hours అయింది అని ఇద్దరు ఒకటే ఎగ్జైట్ అయిపోతుంటారు నిన్న నైట్ జరిగిన దానికి. అదే టైంలో కొత్త బాస్ ఎంట్రీ ఇస్తాడు. కార్లో నుంచి దిగగానే ఆ బాస్ ఎవరు అయ్యుండరు, మన హీరో హూ అయ్యుంటాడు. అతన్ని చూసిన సూనన్ షాక్ అవుతుంది. మనోడు కూడా అక్కడున్న ఎంప్లాయీస్ అందరికి హలో 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 చెప్పుకుంటూ తలకై టింగుమని ఇలా తిప్పుతాడు. అక్కడ ఎవరుంటారు, సూనన్ ఉంటుంది. చూసి గుడ్లు ఎల్లబెట్టి, ఈమెక్కడుందేంటి అనుకుంటూ మళ్ళీ బాస్ మోడ్ లోకి వచ్చి ముందుకెళ్ళిపోతాడు. కానీ ఒక చిరునవ్వు చిలకరిస్తాడు. వెనకాలన్న సూనన్ ఏమో షాక్. నిన్నటి తన వన్ నైట్ స్టాండ్ పార్ట్నర్ అంటే తన ఆన్లైన్ డేటింగ్ పార్ట్నర్ తన బాసే అని పిచ్చ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, చచ్చాను నేను అని అనుకుంటున్నప్పుడే పక్కన కొలీగ్స్, అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, వావ్ వాట్ ఏ హ్యాండ్సమ్ హంక్ అని పొగుడుకుంటూ, బాస్ కి ఆల్రెడీ ఫియాన్సీ ఉందట అని చెప్తుంటారు. అది విన్న సూనానికి అతనిపై పిచ్చ కోపం వచ్చి, చీ ఒక చీటరా, ఆల్రెడీ ఫియాన్సీని పెట్టుకుని ఆన్లైన్ డేటింగ్ పార్ట్నర్ ని వెతుకుతున్నాడా అని బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత సూనన్ మియా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మియా, నీకొక కొత్త అబ్బాయిని పరిచయం చేస్తాను, ఈ రోజు డిన్నర్ డేట్ కూడా అరేంజ్ చేశాను, కాదనుకున్న వెళ్ళు అని అంటే సూనన్, ఏంటి మళ్ళీ ఇంకొకడా, నాకిప్పుడు అసలు వద్దు అన్నా వినకుండా ఆమె ఒప్పిస్తుంది. అంతలోనే సూనన్ కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. టియాన్ నిన్ను చాలా మిస్ అవుతున్నాడమ్మా అని ఫోన్ ఇస్తుంది. యాక్చువల్ గా టియాన్ నిజానికి అతని కొడుకు అన్నమాట, బట్ సిస్టర్, బట్ సమాజానికి మాత్రం తన తమ్ముడు అని పరిచయం చేస్తుంది. టియాన్ ఫోన్ తీసుకొని, అక్క ఎప్పుడు వస్తావు, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని అంటే సూనన్ బాధగా, కొన్ని రోజుల్లో లీవ్ దొరకగానే వస్తాను నాన్న అని చెప్తుంది. మామ్ టియాన్ ఆడుకోవడానికి పంపించి సూనన్ తో అంటుంది, నన్ను తప్పుగా అనుకోకే, నీకు కొడుకున్నాడని తెలిస్తే ఫ్యూచర్ లో పెళ్లి ఎలా అవుతుంది, అందుకే వాణ్ణి నీకు తమ్ముడిగా పరిచయం చేస్తున్నాను అని బాధతో చెప్తుంటే సూనన్ కూడా ఏడుస్తూ సర్దుకుపోతుంది. ఇటు 1 hour లో ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయమని అసిస్టెంట్ కి చెప్తాడు. అలా చెప్తూ ఫోన్ చూసుకుంటాడు సూనన్ తో మాట్లాడదామని. కానీ మేడం గారు బ్లాక్ చేసి పడేసి ఉంటుంది కదా. చూసి షాక్ అయ్యి కోపంతో వెంటనే అసిస్టెంట్ ని పిలిపించి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సూనన్ అని ఉంది కదా, ఆమె నా క్యాబిన్ కి పంపించు అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క సూనన్ హూని కలవడానికి ముందు అతని ఆన్లైన్ చాటింగ్ లో ఎంత ఫ్లర్ట్ చేసేవాడో మొత్తం చూస్తుంది. మనోడు ఆన్లైన్ డేటింగ్ బానే గట్టిగా చేశాడు. చాటింగ్ లో ఉంటుంది, మనం కలిసిన ఆ రోజు ఒకరికొకరం బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, నాకు నేను నీకు సమర్పించుకొని నన్ను నీకు త్యాగం చేసుకుంటా అని చాలా పెద్ద డైలాగులు కొట్టుంటాడు. అదంతా చూసి, ఛీ వీడు ఇంత పెద్ద కంపెనీకి CEO అయ్యుండి ఇలాంటి ఫ్లర్టింగ్ కూడా చేస్తుంటాడా అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే మియా, ఏంటి ఇంకా రాత్రి మేల్ మోడల్ గురించి ఆలోచిస్తున్నావా అని టీజ్ చేస్తుంటే సూనన్, ఏ మెల్లగా
మెల్లగా మాట్లాడే ఎవరైనా వింటారు అని అంటుంది. అంతలో హూ అసిస్టెంట్ అక్కడికొచ్చి ఇక్కడ సూనన్ ఎవరు అని ఆమెను చూసి అయితే నువ్వేనా బాస్ నిన్ను ఆఫీస్ కి రమ్మంటున్నారు అని చెప్తాడు. అది చూసి ఎంప్లాయీస్ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా లేదా ఫస్ట్ సైట్ లోనే బాస్ కి ఏమైనా నచ్చేసిందా అని మాట్లాడుకుంటారు. అసిస్టెంట్ సూనని హూ రూమ్ బయట నిలబెట్టి డోర్ నాక్ చేస్తాడు. సూనన్ ఏమో టెన్షన్ పడుతుంది. వీడిని ఇప్పుడే కదా బ్లాక్ చేశాను అప్పుడే పిలిచాడేంటి అని భయపడుతూ లోపలికెళ్ళి బాస్ ఏమైనా వర్క్ ఉందా అని అడిగితే హూ హా కొంచెం దగ్గరికి రా అని అంటే ఆమె రాకుండా నిలబడుతుంది. నిన్నేం తినేయన్లే దగ్గరికి రా అని అంటే ఆమె కొంచెం దగ్గరకు వస్తుంది. నిన్న రాత్రంతా నన్ను పట్టుకుని వదలలేదు మార్నింగ్ కాగానే నన్ను మర్చిపోయి బ్లాక్ చేస్తావా అని అంటే సూనన్ నిన్న రాత్రి జరిగింది ఒక యాక్సిడెంట్ గతం గతహ మర్చిపోండి అయినా మీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది కదా అని చెప్పగానే ఓ షాక్ అయ్యి లేచి ఆమె దగ్గరకు వచ్చి హా నాకు ఫియాన్సీ ఉందని నీకెవరు చెప్పారు ఆ పనికిరాని గాసిప్స్ అన్ని నమ్మావా అని అడిగితే సూనన్ అతనికి దూరంగా జరుపుతూ ఆ గాసిప్ నిజమైనా అబద్ధమైనా నాకేంటి సంబంధం మనం ఇకపై కాంటాక్ట్ లో ఉండకూడదు నువ్వేమో ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ నేను ఒక చిన్న ఎంప్లాయీ నిన్న రాత్రి జరిగిందంతా నా హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి నువ్వు చేసిన హెల్ప్ లా మర్చిపోదాం అని అంటే హూ షాక్ అయ్యి అవునా అని అంటూ ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి కానీ నిన్న రాత్రి నువ్వు బిహేవ్ చేసిన తీరు చూస్తే అస్సలు అలా అనిపించట్లేదే అది మర్చిపోయేలా లేనే లేదే అని అంటాడు. అని అంటే ఆమె చాలా నెర్వస్ అయిపోతుంటే అతను ఆమెకు కాయిన్మెంట్ ఇచ్చి ఇది డైలీ 3 టైమ్స్ అప్లై చేసుకో నొప్పి తగ్గుతుంది అని ఇస్తాడు. ఆమె అది తీసుకోబోతుంటే వెంటనే చేయి వెనక్కి చేసుకుని గట్టిగా హక్ చేసుకుని సరే కానీ నన్ను వెంటనే అన్బ్లాక్ చేయి లేదంటే ఇలా పట్టుకుని నిన్ను వదలను అలానే మొండిగా ఉంటే ఎవరైనా వచ్చి మన ఇద్దరిని ఇలా చూసేస్తారు కూడా అని ఆమెకు కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. సూనన్ కి కోపం వచ్చి నన్నే బెదిరిస్తున్నాడు అని అన్బ్లాక్ చేసి సరేనా అని అతని చేతిని పక్కకు కొట్టి వెళ్ళిపోబోతుంది. అదే టైంకి అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది హూ అని పిలుచుకుంటూ. సూనన్ ఆమెను చూసి షాక్ అవుతుంది ఎందుకంటే ఆమె తన కజిన్. నువ్విక్కడ ఉన్నావేంటి అని మిన్మిన్ అడిగితే నేను జస్ట్ ఈ కంపెనీ ఎంప్లాయీని ఆఫీస్ వర్క్ ఉండి పిలిచారు అని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతుంది. హూ సూనన్ వెనకాల వెళ్ళబోతుంటే మిన్మిన్ ఆపి నేను షావుని కంపెనీకి తీసుకొచ్చాను తను ఎక్కడో మిస్ అయింది అని అతను చెయ్యి పట్టుకుని చెప్తుంటే మనోడు కోపంతో చూసేసరికి చెయ్యి వదిలేస్తుంది. కోపంతో తను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అరిస్తే మిన్మిన్ షావు నేను చాలా మిస్ అవుతుందని తెచ్చాను అని అంటే హూ చిన్న పిల్లని సరిగ్గా చూసుకోలేవా అసలు నువ్వెలాంటి మదర్వి అని కేకలేస్తాడు. మిన్మినేమో నేను తన మదర్ ని నాపై నిందలు వేయకు అని అంటే హూ వెంటనే కూతుర్ని వెతకడానికి వెళ్తాడు. ఈ మిన్మినేమో మనసులో ఆ పిల్లకేం కాకూడదు లేదంటే హూతో నా పెళ్లి ఎలా జరుగుతుంది ఈ ఫ్యామిలీలో అడుగేలా పెట్టాలి అని టెన్షన్ పడుతుంది. ఇంకో పక్క సూనన్ లిఫ్ట్ లో వెళ్ళగానే ఒక చిన్న పాపలు కూడా లోపలికి వస్తుంది. ఆమె షావు అన్నమాట. సూనన్ ని చూసి ఆంటీ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అని పొగిడితే సూనన్ ఆమె పేరు అడుగుతుంటే లిఫ్ట్ చెడిపోయి చీకటైపోతుంది. షావు భయపడి సూనని హక్ చేసుకుంటూ మమ్మీ నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది. సూనన్ ఆమెను గట్టిగా హత్తుకొని ఫీల్ అవుతుంది. నాకు పుట్టిన ట్విన్స్ పాప పోకుండా ఉంటే ఈ రోజు ఇంత పెద్దగా ఉండేది కదా అని మనసులో అనుకుంటూ భయపడుకు బేబీ మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు త్వరలోనే వస్తారు అని ఆమెను కన్సోల్ చేస్తుంది. లిఫ్ట్ బాగుపడి డోర్స్ ఓపెన్ కాగానే బయట హూ తన ఎంప్లాయీస్ తో నిలబడి ఉంటాడు. షావు పరిగెత్తుకుంటూ హూ దగ్గరికి వెళ్లి డాడీ అని పట్టుకుంటుంది. సూనన్ అది చూసి షాక్ అవుతుంది. హూకి ఆల్రెడీ ఫియాన్సీ ఒక పాప కూడా ఉన్నారా అని. ఎంప్లాయీస్ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. షావో ఏమో డాడీ భయపడుకు ఈ బ్యూటిఫుల్ అంటే నన్ను బాగా చూసుకున్నారు అందుకే భయం వేయలేదు అని చెప్తుంది. మనోడేమో నువ్వు ఓకేనా అని సూనన్ అడిగితే ఆమె హా ఓకే అని చెప్తుంది. అదే టైంలో మిన్మిన్ భయపడుతున్నట్టు అక్కడికి వచ్చి అయ్యో నేను చాలా భయపడ్డాను నువ్వు బాగున్నావా అని ఆ పాపని హక్ చేసుకోవడానికి దగ్గరకు రాబోతే షావు ఆమెకు దూరంగా జరిగి సూనన్ని పట్టుకొని నువ్వు నా మమ్మీవి కావు అని అంటుంది. ఎంప్లాయీస్ అందరూ ఇదేంటి సొంత మమ్మీని మమ్మీ కాదంటుంది అని మాట్లాడుకుంటారు. మిన్మిన్ కవర్ చేస్తూ అది నేను లేట్ అయ్యానని కోపం వచ్చిందా తల్లి అని అంటే షావో అస్సలు కాదు ఆమె పాస్ట్ లో చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఒకసారి షావోకి బాగా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మిన్మిన్ కేర్ తీసుకోకుండా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఈ పిల్ల వల్ల నాకు చాలా నరకంగా ఉంది నన్ను ఈజీగా పెళ్లి చేసుకోవడం లేదు ముందే తెలుసుంటే ఈ పిల్లకు బదులు సూనన్ కొడుకుని దొంగలించేదాన్ని అని వాళ్ళ మామ్ తో అనుంటుందన్నమాట. ప్రెసెంట్ లో ఎంప్లాయీస్ అందరూ కన్న కూతురికి ఇంత దూరంగా ఉండే మదర్ ఎక్కడైనా ఉంటుందా అనుకుంటుండే మిన్మిన్ కావాలని సూనన్ పై నిందలేస్తూ నువ్వే నా కూతుర్ని కిడ్నాప్ చేసావు కదూ నువ్వున్న లిఫ్ట్ లోనే తను ఉండడం కోయిన్సిడెన్స్ ఎలా అవుతుంది అని అరుస్తుంది. ఎడ్డమొక్కంది అంత పెద్ద కంపెనీ అంత పెద్ద లిఫ్ట్ అందులో 2 పర్సన్స్ ఉంటే కిడ్నాప్ అంట పైగా సీసీటీవీలు ఉంటాయని తెలియదేమో బొప్పికి. షావో ఏమో డాడీ నమ్మండి ఈ ఆంటీ నన్ను కాపాడారు ఆంటీ హెల్ప్ కి మీరు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్తే సూనన్ మనసులో ఈ హెల్ప్ వల్ల నా కజిన్ తో నాకు శత్రుత్వం మొదలైంది అనుకుంటా అని అనుకుంటుంది. ఆ తర్వాత మనోడు ఆమెని ఆఫీస్ కి రమ్మంటాడు. అయ్యో వీడు నన్ను ఎందుకు పిలుస్తాడు బాస్ ని బుట్టలో వేసుకోవడానికి ఇదంతా చేస్తున్నానని
నా కజిన్ అనుకుంటుందేమో అని భయపడుతూనే ఆఫీస్ కి వెళ్ళాక సూనన్ దూరంగా నిలబడి ఉంటుంది. ఏమో ఏంటక్క నిల్చున్నావు ఇట్రా అని అంటే ఆమె పర్లేదు పర్లేదు ఇక్కడే బాగుంది అని అంటే ఆ పాప ఒకటే నవ్వుతుంది. ఏమో పాపకి నువ్వు బయటికెళ్ళి ఆడుకున్నానా అని బయటికి పంపించి నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని అంటే సూనన్ అయ్యో పర్లేదు అంత పెద్ద విషయమేం కాదు అని అంటే కనీసం థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజు డిన్నర్ ట్రీట్ ఇవ్వనివ్వు అని అడిగితే సూనన్ షాక్ అయ్యి మళ్ళీ డిన్నరా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇలానే డిన్నర్ అని తీసుకెళ్లి పిచ్చి పిచ్చిగా తాగడం వల్ల అదంతా జరిగిపోయింది అనుకొని అయ్యో అయ్యో వద్దొద్దు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి నా కుక్క నన్ను చూడకపోతే రచ్చ రచ్చ చేసి ఇల్లంతా పాడు చేస్తుంది ఒక పెట్ ఓనర్ గా నా బాధ మీకు అర్థమవుతుంది కదా బాస్ అని సాకు చెప్తుంటే సరేనని పంపిస్తాడు. సూనన్ థ్యాంక్స్ చెప్పి త్వరగా పారిపోతుంది. కానీ హూకి డౌట్ వస్తుంది తన్ని తానే సరిగా చూసుకోలేదు ఇక కుక్కనేం చూసుకుంటుంది అని. ఇంకో పక్క మిన్మిన్ చాటుగా వెళ్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మా ఆ సూనన్ ఇక్కడే ఉందే హూకి చాలా క్లోజ్ అవుతుంది మనం తన పాపం దాచేసి మన దగ్గర ఉంచుకున్నామని నిజం సూనన్ కి తెలిసిపోయిందా ఏంటి అని భయంతో చెప్తుంది. పెద్ద ట్విస్టే ఆమె మామేమో టైం వేస్ట్ చేయకు ఎలాగైనా హూతో ఒక బాబుని కను అప్పుడు నేను ఇంట్లో నుంచి గెంటలేడు పెళ్లి చేసుకోక తప్పదు మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదంటే సూనన్ పై కన్నేసుంచు తనకే నిజం తెలియకూడదు అని ఒక దేడిదిమక్ ప్లాన్ వేస్తారు ఇద్దరు కలిసి. సూనన్ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ మియా వచ్చి బాస్ ఏమైనా అరిచారా అని అడిగితే ఏం లేదు కాపాడినందుకు హ్యాపీగానే ఉన్నారు అని అంటే మియా అయితే నీకు ప్రమోషన్ ఖాయం అని ఎగ్జైట్ అయిపోతుంది. అంతలోనే మిన్మిన్ రావడం చూసి సూనన్ కావాలనే మియాతో ఈ రోజు నన్ను బ్లైండ్ కి తీసుకెళ్తానన్నావు కదా నేను రెడీ పదా అని అంటే మియా హ్యాపీగా అయితే ఈ రోజు నైట్ రెస్టారెంట్ లో కలవాలి పదా అని చెప్తుంది. అది విని మిన్మిన్ నువ్వు బ్లైండెడ్ కి వెళ్తున్నావా అని అడిగితే మియా ఈమెవరు అని అడిగితే ఈమె నా కజిన్ అని పరిచయం చేయగానే మియా బాస్ ఫియాన్సీ నీ కజినా అని ఎగ్జైట్ అవుతూ వెళ్ళిపోతుంది. మిన్మిన్ సూనన్ ని కావాలని టాన్ చేస్తూ ఓ డేటింగ్ కి వెళ్తున్నానన్నావు కదా అయితే ఆ చిన్న పిల్లాన్ని కూడా డేట్ కి తీసుకెళ్తావా ఓ సారీ సారీ వాడిప్పుడు నీ తమ్ముడు కదా ఆ పాపని చూస్తే దీనికేం అర్థమైనట్టు లేదులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో పక్క షావు హూతో డాడీ ఆ బ్యూటిఫుల్ ఆంటీతో నేను వెళ్ళి ఆడుకోవచ్చా అని అడిగితే మిన్మిన్ ఆ ఆంటీ ఈ రోజు బ్లైండ్ డేట్ కి వెళ్తుందమ్మా నీతో ఆడుకోలేదు అని చెప్పగానే మనోడు ఒక క్షణం ఆగిపోయి బయట పడకుండా మళ్ళీ పాపతో ఆడుకుంటాడు. దాంతో ఈ మిన్మిన్ మనసులో చూస్తుంటే హూకి సూనన్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమెను కూడా వెళ్ళిపోమంటాడు. ఆమె వెళ్ళిపోయాక మనోడు మంట మొత్తం బయట పెడతాడు. పెద్ద డాగ్ని తిప్పడానికి బయటికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి బ్లైండ్ కి వెళ్తుందా అని కోపంగా ఆలోచిస్తాడు. ఇక్కడ రెస్టారెంట్ లో మియా తన సీనియర్ డాగ్ ని సూనన్ కి పరిచయం చేస్తుంది. వాళ్ళిద్దరు హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నాక మియా వెళ్ళిపోతుంది. సూనన్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ వామ్మో బిల్లుకు అయితే సగం సగం బిల్లు కట్టాల్సి వస్తుంది అని టెన్షన్ పడుతుంటే అంతలో హూ కాల్ చేస్తాడు. ఆమె కాల్ కట్ చేసి డాగ్ తో మాట్లాడబోతుంటే అతను మళ్ళీ మెసేజ్ చేస్తాడు. ఏంటి అప్పుడే నీ డాగ్ ని వాకింగ్ కి తీసుకెళ్లావా అని అడిగితే ఆమె అవునని రిప్లై ఇస్తుంది. సరిగ్గా అప్పుడే అదే రెస్టారెంట్ లో పక్కన టేబుల్ తుమ్ముతాడు. ఆ సౌండ్ చూసి సూనన్ కి డౌట్ వచ్చి చూసేసరికి పక్క టేబుల్ లోని సీరియస్ గా ఫోన్ చూపిస్తూ ఇదేనా వాకింగ్ అని చూపిస్తాడు. ఆమె షాక్ అయ్యి వీడిక్కడున్నాడేంటి నేను బ్లైండ్ డేట్ లో ఉన్నాడని వీడికి ఎలా తెలిసింది అని షాక్ అవుతుంది. డిన్నర్ కంప్లీట్ చేశాక హాఫ్ బిల్ పే చేసి బయటికి రాగానే హూ ఎదురుగా వచ్చి కార్ లో ఎక్కమంటాడు. సూనన్ నేను క్యాబ్ లో వెళ్తాను అని అంటే వెనక ట్రాఫిక్ ఆగిపోతుంది ఎక్కే వరకు ఇక్కడే ఉంటా సో త్వరగా ఎక్కు అని గట్టిగా చెప్పడంతో ఆమె కార్ ఎక్కక తప్పదు. వెనకాలెక్కి కూర్చోబోతుంటే నేనేమన్నా నీకు డ్రైవర్ లా కనిపిస్తున్నానా అని అంటే ఆమె ముందుకొచ్చి కూర్చుంటుంది. కాసేపటికి కార్ సడన్ గా ఆపేసి సీట్ బెల్ట్ తీసేసి మరి గట్టి గట్టిగా అరుస్తాడు. ఏంటి ఆ రోజు నైట్ నేను నిన్ను సాటిస్ఫై చేయలేకపోయానా నేను నీకు నచ్చలేదా వాడెలా ఉన్నాడో చూడు వాడితో డేటింగ్ వచ్చావు కర్ర పుల్లలా ఉన్నాడు వాడు నిన్ను సాటిస్ఫై చేయగలరా రేపు అని అడిగితే ఆమె నెర్వస్ అవుతూ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అని అంటే అతను సీరియస్ గా అది కాదు అసలు నువ్వు బ్లైండ్ డేట్ కి ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. దాంతో ఆమె మనం జస్ట్ ఆన్లైన్ డేటింగ్ పార్ట్నర్స్ మాత్రమే కదా కానీ నాకు లైఫ్ లో పెళ్లి కూడా చేసుకోవాలనుంది అని అంటే అతను ఆమె వైపుకు చూసి అంటే నీకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమా అని అడిగితే సూనన్ మనసులో తన కొడుకు కోసం పెళ్లి వద్దనుకున్నా కూడా ఇతని నుంచి తప్పించుకోవడం ఇదే మంచి సాకు అనుకుని హా అని తలుపుతుంది. దాంతో అర్థమైందిలే అని చెప్పి కార్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె కార్ దిగి వెళ్ళబోతుంటే మనోడు కూడా సీట్ బెల్ట్ తీసి దిగబోతుంటాడు. మీరెందుకు దిగుతున్నారు అని అడిగితే ఆల్రెడీ నైట్ అయిపోయింది నువ్వు డాగ్ ని బయట వాకింగ్ కి తీసుకెళ్తే సేఫ్ కాదు కదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు. ఆమె వద్దంటున్నా కూడా కార్ దిగి లోపలికి వచ్చి కూర్చుంటాడు. కుక్క కోసం వెతుకుతుంటే అక్కడ ఒక కుక్క బొమ్మ ఉంటది. కుక్కను పెంచుతున్నావు అనుకున్నా కానీ కుక్క బొమ్మను పెంచుతున్నావా అని అంటే ఆమె వెంటనే ఆ బొమ్మను లాక్కుని ఇదే ఇదే ఇది సుస్సు నిజంగా పోయలేవదు కానీ నిజమైన కుక్క లాంటిదే మాలాంటి యంగ్ పీపుల్ కి ఇది అవసరం ఇక ఇంటికి వచ్చి కుక్కను కూడా చూసారుగా వెళ్ళిపోతారా అని అడుగుతూ ఉన్నప్పుడే ఆమెకి సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చి బాత్రూమ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్తే ఆమెకి పీరియడ్ అని తెలుస్తుంది. సోఫా కంటెంట్
చూసిన మనోడు టెన్షన్ పడతాడు. ఈమె కొంపదీసి మిస్‌క్యారేజ్ కాలేదు కదా అని పరిగెత్తుకుంటూ బాత్రూమ్‌కెళ్ళి చూసుకుంటే ఆమెకు పీరియడ్ వస్తుంది. ఎమర్జెన్సీ శానిటరీ ప్యాడ్స్ కోసం మనోడి హెల్ప్ కూడా తీసుకుంటుంది. బయటికి రాగానే వేడి నీళ్లు కాచి మరీ ఇస్తాడు. ఆమె పెయిన్ కిల్లర్ వేసుకుంటుంటే అతను అది చూసి ప్రతిసారి పీరియడ్ వచ్చినప్పుడు నువ్వు ఇలానే టాబ్లెట్ వేసుకుంటావా అని అడిగితే హా తప్పదు. ఇక మీకు లేట్ అయిపోయింది వెళ్ళండి అని ఆమె వెళ్ళబోతుంటే మనోడు ఒక్కసారిగా ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు. ఆమె పక్కనే కూర్చొని పక్కకు జరుగుతూ చేయి పట్టుకొని సూనన్ నువ్వు సింగిల్ నేను సింగిల్ సో మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఆమెను బెడ్ పై కూర్చోబెట్టి అతని మోకాళ్ళపై కూర్చొని నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఆమెకి ఇమ్మీడియట్ గా తన కొడుకు గుర్తొస్తాడు. ఏం చెప్పకపోయేసరికి సరే నిన్ను ఇబ్బంది పెట్టను అని ఆమె స్టమక్ కి మసాజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ నైట్ సూనన్ నిద్రపోతుంది. నిద్రలో ఒకటే మనోడిని కిస్ చేసిన మూమెంట్స్ అన్ని కలవరిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చీ కల్లో కూడా ఈ హూగాడేంటి అది కూడా 5 ఇయర్స్ బ్యాక్ నా వన్ నైట్ స్టాండ్ కల అని షాక్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరికి వన్ నైట్ స్టాండ్ అయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాక మియా వచ్చి ఓసే మన బాస్ ఇంటర్వ్యూ చూసావా ఇంతకు ముందు పెళ్లి మాట ఎత్తితే దాటేసే మన బాస్ ఈసారి పెళ్లి గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు. ఇటు చూడు మిస్ మిన్మిన్ కూడా అందరికి థ్యాంక్స్ చెప్తూ ఇంటర్వ్యూ ఇచ్చింది. వీళ్ళిద్దరికి త్వరలోనే పెళ్లి కాబోతుంది అని చెప్పగానే సూనన్ కి నిన్న రాత్రి అతను చెప్పుంటాడు కదా నువ్వు సింగిల్ నేను సింగిల్ అనే మాటలు గుర్తు తెచ్చుకొని అంటే అంత అబద్ధమా ఛీ పచ్చి అబద్ధాలు కోరు అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. అంతలో రిసెప్షన్ లో ఒక బాక్స్ చూసి బాస్ లంచ్ బాక్స్ అనుకుని అసిస్టెంట్ తీసుకెళ్లిపోతాడు. యాక్చువల్ గా అది సూనన్ బాక్స్ అన్నమాట. అసిస్టెంట్ పొరపాటు తన బాస్ కే బాక్స్ వచ్చింది అనుకుని తీసుకెళ్లాడని తెలుస్తుంది. సూనన్ ఎంప్లాయీ అసిస్టెంట్ కి కాల్ చేయమని చెప్తే బాస్ నిన్నే స్వయంగా వచ్చి లంచ్ బాక్స్ తీసుకోమన్నారు అని ఎంప్లాయీ చెప్తుంది. సూనన్ కి పిచ్చ కోపం వచ్చి లోపలికి వెళ్తుంది. తీరా చూస్తే మనోడు హ్యాపీగా ఆమె తెచ్చిన డంప్లింగ్స్ అన్ని తింటూ ఉంటాడు. ఆమెను చూసి చాలా బాగా వండావు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. తర్వాత నేను నీ లంచ్ బాక్స్ తినేసాను కాబట్టి నువ్వు నా లంచ్ తిను అని అంటే ఆమె వద్దొద్దు నేను బయట కొనుక్కుంటాను అని అంటే నేను ఇస్తున్నాను కదా తీసుకో అని పట్టుపడతాడు. ఆమె నెర్వస్ అవుతుంటే అతను పైకి లేచి చాటింగ్ చేసేటప్పుడు చాలా ఓపెన్ మైండ్ గా మాట్లాడేదానివి ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నావు అని అడిగితే ఆమె ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది త్వరలోనే నీ పెళ్లి కాబోతుంది ఇలా క్లోజ్ గా మూవ్ అవ్వడం కరెక్ట్ కాదు ఇది ఎథిక్స్ కి విరుద్ధం అని చెప్తే క్లారిటీ ఇవ్వబోతుంటే సూనన్ లంచ్ బాక్స్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతుంది. మనోడు డిసప్పాయింట్ అయ్యి నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు కదా అని అనుకుంటే ఇంకో పక్క సూనన్ ఇలాంటి పొగర్బోత్ బాస్ ఇచ్చే ఆఫర్ ని ఎందుకు వదులుకోవాలి వీడి కోసం నేనెందుకు పస్తులుండాలి అని సూనన్ అనుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ కి అతని ఫ్రెండ్స్ ఫారెన్ నుంచి వస్తారు. రే నీ పెళ్లి గుడ్ న్యూస్ విన్నాము ప్రపోజ్ చేసావా అని అడిగితే లేదురా ఇప్పుడే తను దొరికింది స్లోగా ముందుకెళ్తున్నాను అని చెప్తే ఫ్రెండ్ మరి షావో మదర్ మిన్మిన్ పరిస్థితి ఏంట్రా తన్ని కన్సిడర్ చేయడం లేదా అని అడిగితే ఆమె షావోని సరిగ్గా చూసుకోవడం లేదు. రీసెంట్ గా ఆమెకి ఫీవర్ వస్తుంటే అంత సీరియస్ గా ఉంటే కూడా ఒక తల్లిగా తన రెస్పాన్సిబిలిటీని అస్సలు నెరవేర్చలేదు అని చెప్తాడు. ఆ రాత్రి ఇంటికి రాగానే షావు మెడిసిన్ వేసుకోవడం లేదని మేడ్ చెప్తుంది. షావ దగ్గరికి వెళ్తే డాడీ నేను ఆ బ్యూటిఫుల్ ఆంటీతో మళ్ళీ ఆడుకోవాలి అని పాప గురించి అడుగుతుంది. నువ్వు మెడిసిన్ వేసుకుంటే రేపు తీసుకెళ్తానమ్మా అని చెప్పడంతో షావు మెడిసిన్ వేసుకుంటుంది. నెక్స్ట్ డే సూనన్ ఆఫీస్ డెస్క్ దగ్గరికి రాగానే ఒక కేక్ బాక్స్ ఉంటుంది. ఇది ఎవరు పెట్టారు అని మియాన్ అడిగితే నాకు తెలియదు కానీ ఈ బ్రాండ్ చూస్తుంటే నీ లవర్ ఏమైనా పంపించుంటారా మన సీనియర్ గాడు కదా అని అంటే సూనన్ అబ్బే లేదు అని అంటుంది. అంతలో షావు అక్కడికి వచ్చి ఆంటీ ఈ కేక్ నీకోసమే తెచ్చాను అని చెప్తే సూనన్ ఓ నువ్వా అంటూ నిన్నెవరు తెచ్చారు అని అడుగుతుంది. అసిస్టెంట్ అంకుల్ తీసుకొచ్చారు ఈ రోజు నాతో ఆడుకుంటావా ఆంటీ అని అడిగితే సూనన్ నాకు వర్క్ ఉంది నాన్న అని అంటే పర్లేదు నీ వర్క్ అయ్యే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని షావో పక్కనే కూర్చుంటుంది. ఆమె వర్క్ చేసుకుంటూ పాపతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతా అయిపోయాక ఇద్దరు తినడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. అసిస్టెంట్ ఫుడ్ ఆర్డర్ చేస్తే చావో అన్ని తీసుకురండి కానీ కొత్తిమీర వేయకండి అని అంటే సూనన్ నీ కొత్తిమీర పడదా అని అడిగితే అవును నాకు డాడీకి సేమ్ మా ఇద్దరికి కొత్తిమీర ఎలర్జీ ఉంది అని అంటే సూనన్ మరి ఆ రోజు నా డంప్లింగ్స్ ఎలా తిన్నాడు అని ఆలోచిస్తుంది. అంతలోకే మనోడు రాగానే జావో డాడీ నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని అంటే సూనన్ మీరెందుకు వచ్చారు అని అడిగితే జావో నీకు ట్రీట్ ఇవ్వమంది అని అంటాడు కానీ జావో మాత్రం అస్సలు చెప్పలేదు. నేనెప్పుడు చెప్పాను అని అనుకుంటుంది. సూనన్ కి ఫుడ్ తినిపించబోతే ఆమె దాన్ని పక్కన పెడుతుంది. ఎందుకు ప్రాన్స్ తినవా అని అడిగి ఇంకో డిష్ ఇస్తాడు. సూనన్ మీకు కొత్తిమీర ఎలర్జీ ఉంది కదా మరి నా డంప్లింగ్స్ ఆ రోజు ఎందుకు తిన్నారు అని అంటే నీకేమనిపిస్తోంది అని అడుగుతాడు. నాకేం తెలుసు అని సూనన్ మనసులో అనుకుంటుంది. జావో వాష్రూమ్ కి వెళ్తానంటే ఆమె తీసుకెళ్తుంది. అక్కడ ఒక ఆమె నీ కూతురు చాలా ముద్దుగా ఉందమ్మా సేమ్ నీలాగే ఉంది అని అంటే జావో థ్యాంక్ యూ ఆంటీ నేను సేమ్ మా మమ్మీ లాగే ఉంటానంటారు అని అనడంతో సూనన్ ఆలోచిస్తుంది. ఎందుకంటే పాస్ట్ లో కూడా వాళ్ళ పాప మిస్ అయిందని హాస్పిటల్ వాళ్ళు చెప్పుంటారనమాట. సో జావోకి డౌట్ వస్తుంది. ఇక్కడ తన అసిస్టెంట్ తో జావోని ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పగానే జావో మరి మీరు అని అడిగితే నేను ఈ ప్రెటీ ఆంటీని ఇంట్లో డ్రాప్ చేస్తాను
చేస్తాను అని అంటే సూనన్ అవసరం లేదు నేను క్యాబ్ లోనే వెళ్తాను అని అంటే జావో ప్రెట్టి ఆంటీ ప్లీజ్ డాడీని తీసుకెళ్ళనివ్వండి జెంటిల్మెన్ అంటే అలాగే చేయాలి అని మురిసిపోతూ డాడీ నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నా ఈ ప్రెట్టి ఆంటీని బుట్టలో పడేసాయి అనుకుంటూ వెళ్ళిపోతుంది సూనన్ నేను నిజంగా వెళ్ళగలను అవసరం లేదు అని అంటే పక్కనే ఒక మాల్ ఉంది నేను ఎక్కువ తిన్నాను కాబట్టి కాసేపు నడుద్దాం అరగనీకి అని ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని చూస్తారు చూడగానే సూనన్ వెంటనే చేయి తీసేస్తుందా ఒక ఫ్రెండ్ ఏమో బ్రో మేమేమైనా నీ డేట్ ని డిస్టర్బ్ చేసామా అని ఆమెతో పరిచయం చేసుకుంటారు సూనన్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఇతని స్టాఫ్ మెంబర్ ని అని చెప్తే హూకి మండిద్ది కోపంగా ముందుకెళ్ళిపోతాడు సూ వెనకాల వెళ్తుంటే ఇతని ముఖం ఏంటి మార్చిన పెంకలాగా మాడిపోయింది అని అనుకుంటుంది ఫ్రెండ్స్ ఏమో వీడు ఇంకా కోపంగానే ఉన్నాడు ఒక పెద్ద కంపెనీ గ్రూప్ హెడ్ అయ్యుండి ఒక అమ్మాయిని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు వీడికి సలహాలు ఇవ్వాల్సిందే అని మెసేజ్ చేస్తారు బ్రో అమ్మాయిని పడేయాలంటే అలా మూతి ముడుచుకొని ఉండకు ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేయి ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా అని అంటాడు ఏమో ఆమెను ఒక మూవీకి తీసుకెళ్తాడు అది కూడా కార్టూన్ మూవీ సూనన్ తల పట్టుకొని అడిగిపోయి ఆ మూవీ చూడలేక నిద్రపోతుంది పోతూ పోతూ మనోడి భుజం మీద వాలిపోతుంది మనోడు ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు అందరూ వెళ్లిపోతారు కానీ ఆమె నిద్రపోతూనే ఉండడంతో ఆమె లేపకుండా అలానే కార్లోకి తీసుకెళ్లి తన బ్లేజర్ తీసి ఆమెకు కప్పి అతను పడుకుంటాడు సూనన్ కి మెలకు వచ్చి అతను పడుకోవడం చూసి అతనిపై బ్లేజర్ గప్పి వెళ్లిపోతుంది ఆమె అలా బ్లేజర్ గప్పడం మనోడికి చివుక్కుమనిపించి ఒక స్మైల్ ఇస్తాడు నెక్స్ట్ డే ఫెస్టివల్ ఉంటుంది అందరూ డేట్ కి వెళ్తున్నారు మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం చేస్తాను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నాలాంటి సింగిల్ పర్సన్స్ పండగ రోజుల్లో పడుకుంటారు అని అంటే అంతలోనే ఒక డెలివరీ బాయ్ చాలా పెద్ద ఫ్లవర్ బొకే పంపిస్తాడు ఎంప్లాయీస్ షాక్ అవుతారు ఎందుకంటే దాని మీద హెచ్ అని రాసి ఉంటుంది పంపలేదు కదా అని అనుకుంటూ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఇది ఖచ్చితంగా సీనియర్ హాంగ్ పంపించుంటారు అతను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే ఇంతకు ముందు ఎందుకు రిజెక్ట్ చేసావు అని అడిగితే సూనన్ నేను బిజీలో ఉన్నాను కదా అని అంటే ఫ్రెండ్ ఈసారి ఒక్కసారి వెళ్లి ఫేస్ టు ఫేస్ మాట్లాడే అని అంటే ఆమె ఒప్పుకుంటుంది సో అలానే రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఈ బొప్పి తగులుతుంది ఈమె చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇది చాలా హై క్లాస్ రెస్టారెంట్ ఇలాంటి లో లెవెల్ ఎంప్లాయీస్ కోసం కాదు అని డిగ్రేడ్ చేస్తుంటే సూనన్ నా ఫ్రెండ్ ఒకడు ఇన్వైట్ చేశాడు అని అంటే మిన్మిన్ నీ రేంజ్ ఏంటో గుర్తు పెట్టుకో ఇక్కడికి ఇన్వైట్ చేసే ఫ్రెండ్ అంటే ఎవరు నా వర్కింగ్ పార్ట్నర్ వెనక పడాలని చూస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంటే సూనన్ నీ వర్కింగ్ పార్ట్నరా అంటే ఈమె హూ గురించి మాట్లాడుతుందా అని నేను హూ కేవలం వర్క్ కోసమే కలుస్తాం నాకు అతనిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు సోది ముచ్చట్లు వాగడం ఆపి పక్కకు జరుగు అని చెప్తే మిన్మిన్ కోపంతో కొట్టబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి ఆ సీనియర్ వచ్చి అసలు నా ఫ్రెండ్ ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని అడిగితే మిన్మిన్ అయితే ఇతని కోసం వచ్చావా అంటూ రియలైజ్ అయి వెళ్ళిపోతుంది బొప్పిది హాంగ్ మూడ్ పాడైపోయింది వేరే చోటికి వెళ్దాం పదా అని అంటే పునన్ సారీ ఈ మధ్య బిజీగా ఉండి రాలేకపోయాను అని అంటే అతను పర్లేదు బ్లైండ్ డేట్ వర్కౌట్ అవ్వకపోయినా మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా అని అంటాడు ఇంకో పక్క హూయేమో ఒక రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఇవి ఇంకా ఎందుకు రాలేదు అని మెసేజ్ చేస్తుంటాడు అంతలో మిన్మిన్ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటే ఫస్ట్ ఇక్కనిచ్చినాడు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు మిన్మిన్ అబ్బాయి ఎందుకు అంత కోపం నేనేం తప్పు చేశాను ఇన్ని సంవత్సరాలుగా నన్ను పట్టించుకోవట్లేదు అని అడిగితే నువ్వేం చేసావో నీకు బాగా తెలుసు అని అంటే అది ఒక పొరపాటు నా ప్రేమను అర్థం చేసుకో అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళు లేదంటే మీ ఫ్యామిలీని సిటీ నుంచే లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇవ్వడంతో మిన్మిన్ ఏ అమ్మాయి నిన్ను పడేసింది ఇంతగా మాట్లాడుతున్నావు అని అంటే లిమిట్స్ చాలా క్రాస్ చేస్తున్నావు 5 years బ్యాక్ నీ రుణం తీర్చేసుకున్నాను జావ కోసం కూడా నిన్ను నా లైఫ్ లోకి రానివ్వను నువ్వు ఆమెకు మమ్మీ అయ్యే అర్హత అస్సలు లేని దానివి అని చెప్పి వెళ్లిపోతాడు అదే టైంలో హాంగ్ సూనని కార్ లో డ్రాప్ చేస్తుండడం చూస్తాడు సూననేమో ఈయనేంటి నేనేదో చీటింగ్ చేస్తూ దొరికిపోయినట్లు అలా చూస్తున్నాడు అని ఒకటే టెన్షన్ పడుతుంటే నువ్వు ఆ హాంగ్ తో తిరుగుతున్నావా నేను అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటే అని అంటే సూనన్ అంటే ఆ పూలు పంపించింది మీరా అని అంటే కార్డు చదివి కూడా వేరే వాళ్ళతో వెళ్ళావా అని అంటే నాకు నిజంగా తెలీదు అని అంటుంది కానీ మనోడు ఆమె చేతిలోకి మెడిసిన్ ఇస్తూ నీకు పీరియడ్స్ క్రామ్స్ ఉంటాయి కదా ఇవి తెచ్చాను ఒకటి నాకు సరిగ్గా మాట్లాడడం రాదు మన బ్యాక్గ్రౌండ్స్ వేరు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని బాగా తెలుసు కానీ నా ఫీలింగ్స్ దాచుకోలేకపోతున్నాను అని అంటే సూనన్ కి అర్థం కాక ఈయనేంటి నాకు ప్రపోజ్ చేస్తున్నాడా అని షాక్ అవుతుంది అంతలో సూనన్ కి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది టియా నేను చాలా మిస్ అవుతున్నాడమ్మా అని అంటే నేను త్వరలోనే వస్తానని అంటే వాళ్ళ అమ్మ వద్దులే నేనే తీసుకొని వస్తాను అని అంటుంది సూనన్ మనసులో నా లైఫే ఒక మెస్ నాకు ఇలాంటి రొమాన్స్ సరిపడవులే అని అతన్ని రిజెక్ట్ చేస్తూ మనం ఒంటరితనం పోగొట్టుకోవడానికి మాత్రమే కలిసాం ఇక ఇదంతా ఆపేద్దాం నేను ఆల్రెడీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని అంతేనా వెళ్ళిపోతున్నావు కనీసం ఒక రీజన్ అయినా చెప్పు అని అంటే సూనన్ చేయి విడిపించుకొని రీజనా నీ వరల్డ్ నా వరల్డ్ వేరు ఇది టైం పాస్ కోసం మాత్రమే జరిగింది అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది దాంతో తెగ తాగడానికి వెళ్తాడు ఫ్రెండ్స్ మూడు చూసి దేవదాసులా మారిపోయావు పండగ రోజు కూడా డేటికి వెళ్లకుండా తాగుతున్నావు అంటే నిన్ను డంప్
చేసేసిందా లేదా డంప్ యార్డ్ లో ముంచిందా అని నవ్వుతారు. ఒక ఫ్రెండ్ అతని పర్ల్స్ చెక్ చేస్తూ అసలు ఆమెకి నీపై ఫీలింగ్స్ లేవా లేక నీకేదైనా సీక్రెట్ ప్రాబ్లం ఉందా అని ఎకసెక్కాలు అడుగుతాడు. చెయ్యి తీసేసి పిచ్చి పట్టిందా అని తిడుతుంటే ఫ్రెండ్స్ ఆమె ఒప్పుకున్నా మీ స్టెప్ మదర్ ఊరుకోరు కదా, నువ్వు సొంతంగా కంపెనీని బిల్డ్ చేసావు, ఇక మీ డాడీకి ఫైనల్ షాక్ ఇవ్వాల్సిందే అని అంటారు. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఎంప్లాయీస్ హాఫ్ మంత్ అయిపోయింది, ప్రెసిడెంట్ గారు ఇంకా ఆఫీస్ కి రాలేదు అని మాట్లాడుకుంటారు. అంతలో ఫ్రెండ్ వచ్చి న్యూస్ చూసావో లేదో, ప్రెసిడెంట్ గారికి కార్ యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళ స్టెప్ మదర్ తన కొడుక్కి ఆస్తి దక్కాలని ఇలా చేయించిందట అని చెప్పగానే సూనన్ షాక్ అయ్యి అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడిగి ఇమ్మీడియట్ గా వెళ్తుంది. హాస్పిటల్లో బాడీ గార్డ్స్ అడ్డుకుంటుంటే అసిస్టెంట్ వచ్చి నువ్వు బాస్ ని కలవడానికి వచ్చావా, మీ ఇద్దరి గురించి నాకు తెలుసులే, లోపలికి రా అని తీసుకెళ్తాడు. సూనన్ షాక్ అయ్యి ఇతను నా గురించి ఏం చెప్పుకుంటాడు అని ఆలోచిస్తూ వెళ్తుంటే అక్కడ హూ డాడీ స్టెప్ మదర్ ఆమె కొడుకుంటారు. వీళ్లకు నిజంగా ఇతనిపై ప్రేమ ఉందా అని డౌట్ పడుతుంది. అంతలో మిన్మిన్ పరిగెత్తుకొచ్చి హూ హూ ఎలా ఉన్నాడు గ్రాండ్ మా అని అడిగి సూనని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరుస్తుంటే అసిస్టెంట్ ఆమె నా ఫ్రెండ్ అని కవర్ చేస్తాడు. మిన్మిన్ బయట అబ్బాయిల్ని పడేసింది చాలగా ఇప్పుడు హూతో కూడా సెటిల్ అవ్వాలని చూస్తున్నావా అని అంటే గ్రాండ్ మాకి మండి ఏయ్ నోర్మోయ్ అని అంటే అసిస్టెంట్ మనసులో అబ్బా ఈమె నోరు తెరిసిందంటే నా ప్రాణాలకి ముప్పు వచ్చినట్టే అని భయపడతాడు. డాక్టర్ బయటికి వచ్చి అతనికి ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు. అసిస్టెంట్ సూనంతో మీరేం టెన్షన్ పడకండి, బాస్ ని మీరు కలవడానికి వచ్చారని తెలిస్తే చాలు తొందరగా రికవర్ అయిపోతారు అని అంటే సూనన్ నేను న్యూస్ అంతా విన్నాను, ఇద్దరం తెలిసిన వాళ్ళం కదా అని చూడ్డానికి వచ్చాను అని చెప్తుంది. వాళ్ళు వెళ్ళగానే స్టెప్ మదర్ ఈ హూగాడు ఇంకా చావలేదా, అతనికి ఏమైనా అయితే నువ్వే ఈ కంపెనీని చూసుకోవాలి అని కొడుకుతో అంటుంటే వాడు అర్థమైందంటాడు. స్టెప్ మదర్ ఆ పల్లెటూరు నుంచి వాడు ఎలా తిరిగి వచ్చాడో ఏంటో, లేకపోతే ఈ పాటికి కంపెనీ మన చేతుల్లో ఉండేది అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళగానే స్టెప్ మదర్ కొడుకు నాకు నా లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు, కంపెనీ పాడైపోతే నాకేంటి అని అనుకుంటాడు. లోపల డాక్టర్ ఫ్రెండ్ బ్రో ఇక ఆపు నీ ఓవర్ యాక్టింగ్, ఎంత సీన్ చేస్తావు అని అంటే హూ తన కట్లను చూసుకుంటూ కొంచెం ఎక్కువైపోయింది కదా అని అడుగుతాడు. డాక్టర్ ఏమో పర్లేదు, ఈ మాత్రం చేయకపోతే ఈ జనాల్ని పిచ్చోళ్ళని ఎలా చేస్తాం, అంత పెద్ద యాక్సిడెంట్ అయిన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డావు బ్రో, నువ్వు లక్కీ అని అంటే హూ అవునరా సడన్ గా బ్రేక్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి, ఖచ్చితంగా ఎవరు కావాలనే చేశారు అని అంటే డాక్టర్ ఇంకెవరు ఆ గిత్తనే చేసింది నీ స్టెప్ మదర్ అని అంటే నాకు ఆమె కంటే దాని కొడుకు మీద డౌట్ ఎక్కువగా ఉంది అని అంటాడు. అప్పుడు డాక్టర్ ఇంకో విషయం సూనన్ వచ్చింది తెలుసా అని అంటే హూ అవునా నిజంగా వచ్చిందా అని అంటే డాక్టర్ అవును కానీ వెళ్ళిపోయిందిలే, వాళ్ళ ఫ్యామిలీకి ఏ డౌట్ రాలేదు, ఆమె కేవలం నీ ఫ్రెండ్ అని చెప్పాను అని అంటే హూ నాకు ఆకలేస్తుంది వెళ్ళేదైనా తిండి పట్టుకురా అని అంటే డాక్టర్ సారీ బ్రో నువ్వెప్పుడు క్రిటికల్ పేషెంట్ వి ఏమీ తినకూడదు, కోమాలో ఉన్నావని అందరికీ చెప్పాను, నా డాక్టర్ ఇమేజ్ పాడు చేసుకోకూడదు అని అతనిపై బ్లాంకెట్ వేసి వెళ్ళిపోతాడు. హూ ఏమో కోపంతో రేయ్ పేషెంట్ కడుపు మాడబెట్టి పీడిస్తున్నావరా వెధవా అని అరుస్తాడు. అసిస్టెంట్ సూనన్ దగ్గరికి వెళ్ళి బాస్ కండిషన్ ఇంకా సీరియస్ గా ఉంది అని అంటే సూనన్ కొద్ది రోజుల క్రితం బానే ఉన్నారు కదా హఠాత్తుగా ఎలా అయింది అని అంటే అసిస్టెంట్ కార్లో కూర్చుండి చెప్తాను అని ఆమె కార్ ఎక్కగానే ఒక డ్రెస్ ఇస్తాడు. సూనన్ ఇదేంటి నర్స్ యూనిఫామ్ అని అడిగితే మీ ఇద్దరి రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియకూడదు అందుకే నర్స్ గెటప్ లో వెళ్ళాలి అని చెప్తాడు. సూనన్ డ్రెస్ వేసుకుని రాగానే నువ్వు లోపలికెళ్ళు నేను బయట ఉంటానని అంటే సూనన్ నేను ఒక్కదాన్నే వెళ్ళడం బాగుండదేమో అని అంటే బాస్ నిన్ను ఒక్కదాన్నే లోపలికి రమ్మన్నారు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట అని అంటే ఆమె లోపలికి వెళ్ళగానే అసిస్టెంట్ బాడీ గార్డ్స్ తో రేయ్ గట్టిగా కవర్ చేయండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తాడు. ఆమె లోపలికి వెళ్లేసరికి హూ షర్ట్ లేకుండా ఉంటాడు. అతని బాడీ చూసి మేడం ఫేస్ పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకుంటుంది. ఏమైంది ముందు నన్ను ఎప్పుడు చూడనట్టు అలా చేస్తున్నావు అని అంటే సూనన్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని కంగారు పడుతుంది. హూ ఇటు వచ్చి కాస్త హెల్ప్ చేయి నా కాలు ఇంకా నొప్పిగానే ఉంది అని అంటే సూనన్ అతన్ని పట్టుకొని బెడ్ పై పడుకోబెట్టి కాలు పైన పెడుతుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది బాస్, అసిస్టెంట్ నీ కండిషన్ ఇంకా దారుణంగా ఉందని చెప్పాడు అని అడిగితే అంతలోనే మనోడు చెస్ట్ పట్టుకొని ఏదో గుండెపోటు వచ్చినట్టు విలవిలలా ఆడుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. సూనన్ బొప్పి పాపం టెన్షన్ పడుతూ అయ్యో ఏమైంది నేను డాక్టర్ ని పిలుస్తాను అని వెళ్ళబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు. సూనన్ షాక్ నీకు ఈ డ్రెస్ బాగా నచ్చినట్టుంది నెక్స్ట్ టైం ఇలాంటివే ఇంకా కొనిస్తానులే అని అంటే సూనన్ నన్ను వదులు అసలు నీకు నిజంగా బాలేదా లేక నాటకం ఆడుతున్నావా అని విడిపించుకుంటుంటే హూ మళ్ళీ నొప్పితో మూలిగినట్టు నటిస్తాడు. సూనన్ చాలా ఆపిక నాటకాలు ఆడక్కర్లేదు అనగానే మామూలైపోతాడు. సూనన్ అంటే నిజంగా నాటకమా, కార్ యాక్సిడెంట్ కూడా కావాలని చేసిందేనా అని అడిగితే హూ నిజంగానే నా కోసం వచ్చిందా అంటే నన్ను కేర్ చేస్తుందన్నమాట అని అనుకుంటూ అదంతా సరే అసలు నువ్వెందుకు వచ్చావు అని అడిగితే సూనన్ అసిస్టెంట్ చెప్తే వచ్చాను నీ ప్రాణాలకి ప్రమాదం అని అతనే కంగారు పెట్టి
పిలిచాడు నన్ను. నాకేం సంబంధం లేదు. కానీ తెలిసిన వాడివి కదా చూసి వెళ్దామని వచ్చా. నువ్వు బానే ఉన్నావుగా వెళ్తాను అనంటే చేయి పట్టుకొని అస్సలు కుదరదు అనంటే ఎందుకు అనంటే నేను ఇంత కష్టపడినందుకు నాకు మాత్రం బెనిఫిట్ ఉండక్కర్లేదా? కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? నువ్వు నిజంగా అంత స్టోన్ లాంటి దానివా అని నిలదీస్తాడు. సూనన్ చెయ్యి విడిపించుకొని సరే నీకేమైనా పెయిన్ ఉందా, నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడిగితే హా దాహంగా ఉంది ఫస్ట్ నీళ్లు దాపిచ్చు అని అంటే వాటర్ ఇస్తుంది. మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు గాని వాటర్ అతని మీద ఒలికిపోతుంది. సూనన్ సారీ అని వెంటనే తోడుస్తుంటే పర్లేదు అంత కంగారు పడకు అని ఇద్దరు చాలా క్లోజ్ గా వచ్చి ఆల్మోస్ట్ కిస్ చేసుకోబోతారు. అదే టైం కి అసిస్టెంట్ జావన్ తీసుకొని లోపలికి వస్తాడు. కోపంగా బెల్లురో ఇక్కడ నుంచి అని గుడ్లు ఉరుముతుంటే అసిస్టెంట్ టెన్షన్ తో జావును ఎత్తుకొని సారీ చెప్పి డోర్ వేసేస్తాడు. సూనన్ ఇమ్మీడియట్ గా హూకి దూరం అవుతుంది. జావు డోర్ వైపు ఎగిరి చూడబోతుంటే అసిస్టెంట్ ఆమెకి సన్ గ్లాసెస్ పెట్టి చేతులు మొక్కుతాడు. జావు డాడీ ఆ ప్రెట్టి అంటే లోపల ఏం చేస్తున్నారు అని అడిగితే ఏదో సిగ్గుచేటి పని చేస్తున్నారులేమ్మా మనకెందుకు అని అంటే జావు అంత సిగ్గుచేటి పని ఏంటి అని అంటే అసిస్టెంట్ పెద్దోళ్ళ విషయాలమ్మా పిల్లలు అడగకూడదురా మనం ఐస్ క్రీమ్ చాక్లెట్లు తినేసొద్దాం అని తీసుకెళ్తాడు. లోపల సూనన్ నువ్వొక పర్వట్వి అని తిడితే అవునా నేను పర్వట్ల కనిపిస్తున్నానా? ఇందాక నువ్వే నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే ఎలా అని అంటే సూనన్ ఇది హాస్పిటల్ అని అంటే పక్కనే హోటల్ కూడా ఉందిలే అని అంటే సూనన్ మన మధ్య ఇప్పుడు ఏమీ లేదు అని అంటే నువ్వు చెప్తున్నావు అంతే నేను ఇంకా ఒప్పుకోలేదు అని అంటాడు. దానికామె నువ్వు మిన్మిన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని అంటే ఓహో అద్దా అసలు విషయం 5 years బ్యాక్ జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల జావో పుట్టింది. ఆ విషయంలో ఆమె రుణం నేను ఆల్రెడీ తీర్చేసుకున్నాను. ఇప్పుడు ఆమె వేరు నేను వేరు అని క్లియర్ గా చెప్పేస్తే సూనన్ అంటే ఈ యాక్సిడెంట్ నిజంగా ప్రమాదం కాదన్నమాట. కానీ చాలా మంది నీ స్టెప్ మదర్ చేయించి ఉంటారని అనుకుంటున్నారు అని అంటే ఎవరో కావాలని బ్రేక్స్ ఫెయిల్ చేయించారు అని అంటే సూనన్ అందుకేనా ఎవరో తెలుసుకోవడం కోసం నాటకం ఆడుతున్నావు అని అంటే మరేమనుకున్నావు కానీ నీకు ఈ విషయం తెలిసిపోయిందిగా అని అంటే సూనన్ అయ్యో నేను అస్సలు ఎవ్వరికి చెప్పను అని అంటే నువ్వు నాకు చెప్పొచ్చు మన మధ్య అంతా ఓకే కదా అని అంటే సూనన్ చచ్చా ఏం మాట్లాడుతున్నావు నేనేదో నిన్ను క్యాజువల్ గా కలవడానికి వచ్చాను వెళ్తున్నాను బాయ్ అని వెళ్ళబోతుంటే నన్ను ఇలా వదిలేసి వెళ్తావా చూడు నా మీద ఏం చేసావో దీన్ని ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు అని అంటే సూనన్ నీకు కొంచెమైనా సిగ్గుందా అప్పుడప్పుడు సిగ్గుపడ్డం నేర్చుకో అని అంటే నువ్వే కదా నన్ను తడిపేశావు మరి నా బట్టలు మార్చవా అని అడుగుతాడు. సూనన్ అసిస్టెంట్ ఉన్నాడు కదా వచ్చి మారుస్తాలే అని చెప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్ ఫ్రెండ్ లోపలికొచ్చి ఏంట్రా నీ పిల్లకేమైంది అని అడిగితే కోపంతో దాన్ని తంతాడు. అంతలో మిన్మిన్ లోపలికి రాబోతుంది. బాడీ గార్డ్స్ గింత కూడా లోపలికి వెళ్ళనియరు. నేను ఫియాన్సీని అని అన్నా కూడా వెళ్ళనివ్వరు. అందుకే ప్లాన్ వేసి నేను జావా గురించి ఒక విషయం చెప్పాలి అని అంటే లోపలికి రానిస్తాడు. లోపలికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తూ అయ్యో నీకు చాలా పెయిన్ గా ఉందా అని అడిగితే జావా గురించి ఏం చెప్పాలి అని అంటే మిన్మిన్ మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు జావాకు ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది కదా అని ఇది చెప్తుంది బొప్పిది. హూకి కోపం వచ్చి నీకెంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు ఫస్ట్ ఇక్కడ నుంచి నడు అని ఆమెను బయటికి పంపించేస్తాడు. మిన్మిన్ మంటలో వీడు నన్ను పదే పదే రిజెక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా బయట ఎవరినో మేపుతున్నాడు అని ఆలోచించి సూనన్ పేరు గుర్తు తెచ్చుకుంటుంది. ఇదంతా ఆమె వల్ల జరుగుతుందని రగిలిపోతుంది. ఆ తర్వాత సూనన్ కి అసిస్టెంట్ కాల్ చేసి మేడం పదండి హాస్పిటల్ కి వెళ్దాం మా బాస్ గారు అన్నమే తినట్లేదు అని అంటే సూనన్ నాకు పనుంది పైగా నేనేం డాక్టర్ ని కాదు అసిస్టెంట్ నేను ఆల్రెడీ మీకు లీవ్ అప్లై చేసేసాను అని అంటే ఆమెకి మండి వీడు మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు అని అతనితో పాటు బయలుదేరుతుంది. కారులో అసిస్టెంట్ చెప్తాడు మేడం బాస్ పరిస్థితి అస్సలు బాలేదు వాళ్ళ స్టెప్ మదర్ చాలా దారుణమైంది చిన్నప్పుడే అతన్ని పల్లెటూరికి పంపించేసింది ఇన్ని సంవత్సరాలు ఫ్యామిలీ అతన్ని అనాథలా వదిలేసింది అని అంటే సూనన్ కానీ ఆన్లైన్ లో అతను ఫారెన్ నుంచి వచ్చారని ఉంది కదా అని అంటే అది ఫ్యామిలీ పరువు కాపాడుకోవడానికి పబ్లిక్ గా చెప్పిన అబద్ధం నిజానికి స్టెప్ మదర్ బాస్ మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది అని చెప్తాడు. సూనన్ డౌట్ వచ్చి మరి బాస్ ని మళ్ళీ ఎందుకు పిలిపించారు ఆ స్టెప్ మదర్ కొడుకున్నాడు కదా అని అడిగితే వాడొక నికృష్టమైన సోమరిపోతూ బాస్ వచ్చాకే కంపెనీ ప్రాఫిట్స్ 5 times పెరిగిపోయాయి అందుకే మీరైనా అతనితో సరిగ్గా ఉండండి అతనికి చిన్నప్పటి నుంచి ప్రేమ దక్కలేదు అని చెప్తే సూనన్ కానీ జావో మమ్మీ ఉంది కదా అతన్ని చూసుకోవడానికి అని అంటే ఆమె బొంద చూసుకుంటుంది. ఆమె వచ్చాక పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఎప్పుడు జావో పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది అని అంటే అతను మిన్మిన్ని పెళ్లి చేసుకోవట్లేదని మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. హాస్పిటల్ కి రాగానే డాడీ లోపలే ఉంటారన్నమాట. దాంతో సూనన్ లోపలికి వెళ్లకుండా వాళ్ళు కంగారుగా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అతను బయటకు వచ్చి సూనన్ని చూసి హూని కలవడానికి వచ్చావా అని అంటే ఆమె ఓకే అనగానే వెళ్లి కలు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆమె లోపలికి వెళ్తే ఇప్పుడేం చెప్తావు అని అంటే సూనన్ నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగితే నిన్న నువ్వు అలా పారిపోయావు కదా ఈ రోజు అసలు రావేమో అనుకున్నాను అని అంటే సూనన్ ఎన్నాళ్ళు ఇలా నాటకం ఆడతావు ఆఫీస్ కి రాకపోతే ఆ స్టెప్ మదర్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది మొత్తం వేస్ట్ అయిపోతుంది అని అంటే ఓ సడన్ గా నాపై అంత
కేర్ చూపిస్తున్నావేంటి అని అడిగితే సూనన్ కవర్ చేస్తూ ఏదో ఊరికే అడిగాను అని అంటే అతను మా డాడీ నిన్ను చూసారా ఏమైనా అన్నారా అని అడిగితే చూసారు కానీ ఏమీ అనలేదు అని అంటే అతను బెడ్ పై నుంచి లేవబోయి కింద పడుతుంటే సూనన్ పట్టుకుంటుంది. నువ్వు చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నాను కదా, బయటికెళ్లి ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలనుంది, నీకు ట్రీట్ ఇస్తాను రా అని వాళ్ళిద్దరు బయట రెస్టారెంట్ కి తినడానికి వెళ్తారు. ఇద్దరు కలిసి ఫుడ్ తింటారు. బిల్ కట్టే టైం కి హూ పర్స్ మర్చిపోతాడు. అందుకే సూనన్ కి మండి ఛీ ఎంత సిగ్గులేదు వీడికి, పర్సు కూడా తేలేదు, నా డబ్బులన్నీ గల్లంత అయిపోతాయి అని అనుకుంటుంది. అందుకే వెయిటర్ కి చెప్తాడు ఆమె దగ్గర డబ్బులున్నాయిలే అని అంటే వెయిట్రెస్ భార్యనే బిల్లు పే చేస్తుందన్నమాట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని నవ్వుతూ బిల్ తీసుకుంటుంది. భార్య అన్న మాటకి హూ బ్లష్ అవుతాడు. సూనన్ సరేలే నిన్న చాలా కష్టపడ్డావు కదా, ఏం తింటావో తిను అని నవ్వుతుంది. వెయిట్రెస్ ఈ టాయ్ బాయ్ ఎంత వినయంగా ఉన్నాడో అని నవ్వుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత సూనన్ టాక్సీ బుక్ చేస్తాను, నువ్వే హాస్పిటల్ కి వెళ్ళు అని అంటే హూ అలా ఎలా కుదురుతుంది, నేను ఫ్రీగా ఎవరి దగ్గర ఫుడ్ తినను, నిన్న రాత్రి కష్టపడినట్టు ఈ రోజు రాత్రి కూడా కష్టపడాలిగా, నేను ఒక ప్రొఫెషనల్ టాయ్ బాయ్ ని కదా అని నాటిగా మాట్లాడుతుంటే సూనన్ నెర్వస్ అయి కాస్త మర్యాదగా మాట్లాడు అని అంటే హూ నువ్వే కదా ఇంతకు ముందు చెప్పావు రెగ్యులర్ ఫిజికల్ రొమాన్స్ చేయాలని, నీకు డాక్టర్ చెప్పలేదా అని అంటే సూనన్ వెంటనే తన నోరు మూసి అక్కడి నుంచి లాక్కెళ్తుంది. ఇద్దరు వాకింగ్ చేస్తుంటే సూనన్ నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా అని అడిగితే హూ అవును అని అంటే సూనన్ నువ్వు పల్లెటూరులో ఎలా ఉండేవాడివి అని అంటే ఓ వాడు నీకంతా చెప్పేశాడా అని అడిగి ఈమెకి ఇంకా పాత విషయాలు గుర్తు రాలేదన్నమాట అని మనసులో అనుకుని చెప్తాడు. గ్రాండ్ మాతో కలిసి ఉండేవాడిని, లైఫ్ కష్టంగా ఉండేది, ఒంట్లో బాగోకపోయినా స్కూల్లో నన్ను అనాథాన్ని ఏడిపించినా కూడా గ్రాండ్ మాకి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అని చెప్తాడు. అలా ఇద్దరు ఇంటికి రాగానే హూ ఆమెకి క్లోజ్ గా వచ్చి బెల్ట్ తిప్పుతూ పద డైరెక్ట్ గా పాయింట్ కొద్దాం అని కిస్ చేయబోతాడు. సూనన్ వెళ్తూ అతన్ని వెనక్కి నెట్టేసి దెబ్బలతో ఉన్నావు, అప్పుడే నీకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయా అని అంటే హూ ఆమె నడుం పట్టుకొని నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వవా అని చెప్పి ఒక్కసారిగా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. సూనన్ కూడా రెస్పాండ్ అవుతుంది ఈసారి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఆమె నడుం పిచ్చి నొప్పిగా ఉంటుంది. వీడు స్టార్టింగ్ లో చాలా క్యూట్ గా ఉంటాడు, బెడ్ మీదకి రాగానే బీస్ట్ లా మారిపోతాడు అని అనుకుంటే అక్కడ హూ రాసిన నోట్ చూస్తుంది. బ్రేక్ఫాస్ట్ తినడం మర్చిపోకు, నన్ను హాస్పిటల్ కి వచ్చి కలుస్తూ ఉండు అని చెప్తే సూనన్ బ్లష్ అవుతూ అయ్యో లేట్ అవుతుంది అని పరిగెడుతుంది. అది చూసిన మిన్మిన్ పక్కింటి అతని దగ్గరకు వచ్చి నేను తన కజిన్ ని, తనంటే నాకు చాలా కేర్, తనని చూడ్డానికి అబ్బాయినా వస్తుంటాడా అని అడిగితే అతను ఫస్ట్ చెప్పకపోయినా డబ్బులు ఇచ్చేసరికి హా ఒక అతను వస్తుంటాడు, మిగతా టైంలో ఒంటరిగానే ఉంటుంది అని చెప్తాడు. బట్ మిన్మిన్ అంటే తను హూతో లేదన్నమాట, ఒకవేళ ఉండుంటే ఏ పెద్ద విల్లాలోనో ఉండేది అని అనుకుంటుంది. ఇంకో పక్క మనోడు హాస్పిటల్లో సూనన్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ డాడీ వస్తాడు. నువ్వు కొన్నాళ్ల పాటు కంపెనీకి రానవసరం లేదు అని అంటే హూ ఓ పని అయిపోగానే మా మమ్మీలా నన్ను కూడా పక్కన పెట్టేస్తున్నారా అని అంటే డాడీ దీనికి మీ మమ్మీకి సంబంధం లేదు, నీకు మిన్మిన్ నచ్చకపోతే షెన్ ఫ్యామిలీ ఏకైక కూతురుతో పెళ్లి జరిపిస్తాను అని అంటే హూ నేను ఇంకా మారలేదు, అలాగని 5 ఏళ్ల చిన్న పిల్లాన్ని కూడా కాదు అని అంటే డాడీ పెద్దవాడి అయ్యావు కాబట్టి రెక్కలొచ్చాయా, నీకున్నదంతా నా వల్లనే, త్వరగా కోలుకొని షెన్ ఫ్యామిలీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కి రెడీ అవ్వు అని వార్నింగ్ ఇస్తాడు. హూ నేను నో చెప్తే అని అడిగితే డాడీ అయితే ఆ సూనన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకో, ఆమె నువ్వు ప్రొటెక్ట్ చేయగలవా, తను నీ వీక్నెస్ అని నాకు తెలీదు అనుకుంటున్నావా, టైం పాస్ ఓకే కానీ నీకు సూట్ అవ్వదు, షెన్ని పెళ్లి చేసుకుని సూనన్ కి బ్రేకప్ చెప్పాయి అని చెప్పగానే హూ పిచ్చ కోపంతో నువ్వు నా బయోలాజికల్ డాడీ కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నా ముందు నిలబడేవాడివి కూడా కాదు అని అంటే డాడీ నువ్వు కూడా నా కొడుకువి కాబట్టి ఇక్కడ ఉన్నావు, 3 months టైం ఇస్తున్నా, షెన్ తో పెళ్లి జరగాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. హూ కోపంతో రగిలిపోతూ సూనన్ కి కాల్ చేస్తాడు. ఇక్కడ సూనన్ ఇంటికి వచ్చేసరికి టియానా ఆమెను చాలా మిస్ అవుతుంటాడు. అది అబ్జర్వ్ చేసిన సూనన్ టియాన్ని తనతో పాటు తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఇంకా అడుగుతుంది అమ్మ నా మిస్ అయిన పాప ఏమైనా దొరికిందా అని అడిగితే ఆవిడ ఏడుస్తూ ఆ పాపను వెతకడం కష్టమే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరిని సిటీకి తీసుకొస్తుంది. టియాన్ని కొత్తిమీర ఇష్టం లేదు కదా, అందుకే కొత్తిమీర లేకుండా డంప్లింగ్స్ చేస్తున్నా అని అంటే టియాన్ నేను హెల్ప్ చేస్తా అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ టియాన్ కి జావో ఎదురైతుంది. అన్నయ్య మన ఇద్దరం కలిసి బబుల్స్ ఆడుకుందామా అని బబుల్ గన్ ఇస్తుంది. టియాన్ పేరు చెప్పగానే జావో నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అన్నయ్య, సేమ్ మా డాడీ లాగే, నెక్స్ట్ టైం మా డాడీని నీకు పరిచయం చేస్తా అని అంటుంది. అంతలో ఫ్రెండ్ వచ్చి పిలవగానే జావో టియాన్ బుగ్గపై కిస్ చేసి పరిగెడుతుంది. ఫ్రెండ్ పరిగెత్తుకొచ్చి జావోని పట్టుకుని లిటిల్ ప్రిన్సెస్ ఎక్కడికి వెళ్ళావు, మీ డాడీకి తెలిస్తే నన్ను వేసేస్తాడు అని భయపడుతుంటే అంతలో టియాని చూసి షాక్ అవుతాడు. వీడు సేమ్ ఏంటి, బాస్ చిన్నప్పటి వర్షన్ లా ఉన్నాడు, అతనికి ఇంకో బాబు ఉన్నాడా ఏంటి, చచ్చా బాస్ ఆల్రెడీ ఒకసారి విత్తనం నాటాడు, పదే పదే నాటాడు కదా అనుకుంటాడు. ఫ్రెండ్ జావోని హూ దగ్గరికి తీసుకెళ్తాడు. డాడీ మీరు వేస్ట్, నాకు ఒక హ్యాండ్సమ్ బ్రదర్ ఇవ్వలేదు అని అలుగుతుంటే హూ బ్రదరా అని అడిగితే అవును బయట ఒక బాబు సేమ్ మీలాగే ఉన్నాడు అని అంటే ఫ్రెండ్ మనసులో చెప్పనని ప్రామిస్ చేసి ఇది ఇప్పుడు నన్ను బుక్ చేసిందేంటి అని భయపడతాడు. హూ నీకు సడన్ గా బ్రదర్ ఎందుకు
ఎందుకు కావాలి అని అడిగితే, ఇందాక నేను ఒక సూపర్ హ్యాండ్సమ్ బాయ్ ని చూశాను, అతనికి కిస్ కూడా చేశాను అని అంటే, హూ ఎక్కడ చేసావు అని అడిగితే బుగ్గపై అంటుంది. అమ్మాయిలు ఎవరు పడితే వాళ్ళకి కిస్ చేయకూడదు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేయడం నేర్చుకో అని అంటే జావో, ఓకే డాడీ, ఇకపై అబ్బాయిల్ని కూడా నేనే ప్రొటెక్ట్ చేస్తా అని అంటే ఫ్రెండ్స్ నవ్వుతారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగితే, ముందు మా డాడీని డీల్ చేయాలి అని అంటాడు. ఫ్రెండ్స్ ఏమో ఇన్నాళ్ళు లైట్ తీసుకొని ఇప్పుడు ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నావు, సూనన్ కోసమేనా అని అడిగితే అతను అవునంటాడు. వాళ్ళు మనోడు ప్రేమ పిచ్చోడు అయిపోయాడు అని నవ్వుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్ జావోని తీసుకెళ్తుంటే మిన్మిన్ ఎదురవుతుంది. ఆమె చేతిలోని రిపోర్ట్స్ కింద పడితే ఫ్రెండ్ తీసి చూస్తాడు. మిన్మిన్ బ్లడ్ గ్రూప్ జావోకి మ్యాచ్ అవ్వడం లేదని తేలుతుంది. వెంటనే ఆ ఫైల్ ని మిన్మిన్ టెన్షన్ తో గుంజుకుంటుంటే జావో, మిన్మిన్ ఏమో నువ్వు బయటకు వచ్చావా, మమ్మీని ఎందుకు పిలవలేదు అని అడిగితే జావో పక్కకు నెట్టేసి, ఏయ్ నువ్వు నా మమ్మీవి కాదు అని అంటుంది. ఆమె వెళ్ళగాని డాక్టర్ ఫ్రెండ్, జావో నీ హెయిర్ శాంపిల్ తీసుకోనా అని అడిగితే ఆమె తనే ఇచ్చేస్తుంది. ఇక్కడ సూనన్ తియాని ఇంట్లో ఉంటారు. అంతలోనే హూ వచ్చి డోర్ బెల్ కొడతాడు. తియాన్ హ్యాపీగా పరిగెత్తుకెళ్లి డోర్ తీసి, హలో నువ్వెవరు అని అడిగితే, హూ నేను తప్పు అడ్రస్ కి రాలేదు కదా అని కన్ఫ్యూజ్ అవుతాడు. వాళ్ళమ్మేమో మీ సిస్టర్ వచ్చిందా అని అడిగేసరికి టియాన్ టక్కుని డోర్ వేసేస్తాడు. హూ ఈ పిల్లాడికి నా మీద ఏంటి ప్రాబ్లం అని అనుకుంటాడు. సూనన్ లోపలికి వెళ్ళబోతుంటే ఒక అతను ఆమె నోరు మూసి వెనక్కి లాగుతాడు. సూనన్ అరిచేసరికి, హూ నేనేలే అని అంటే, సూనన్ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూనన్ వద్దు, మనం బయట ఉన్నాం, ఎవరైనా చూస్తారు అని అంటే, ఇదే ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది కదా, లోపల నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అని అడిగితే సూనన్, హా అమ్మని తీసుకొచ్చాను, ఇకపై ఇక్కడికి రాకు అని అంటే, హూ అయితే హోటల్ కి వెళ్దాం పదా అని అంటే మనసులో ఆలోచిస్తుంది. ఇంటి దగ్గర టియాన్ ఉన్నాడు కదా, ఈ విషయమై ఇతనికి క్లారిటీ ఇవ్వాల్సిందే అని ఆలోచించే లోపే హూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు. అది చూసిన మిన్మిన్ కోపంతో రగిలిపోతుంది. ఇక వీళ్ళిద్దరు హోటల్ రూమ్ కి వచ్చి ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. సూనన్ ఆపబోతుంటే, ఏమైంది, నేను ఇందులో చాలా బెస్ట్ కదా అని మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రొమాన్స్ చేస్తాడు. రొమాన్స్ పూర్తయ్యాక ఆమె బట్టలు వేసుకుంటూ, మనం ఇకపై ఫ్యూచర్ లో కలవద్దు అని చెప్తే, ఏంటి దాని అర్థం, నేను నిన్ను సాటిస్ఫై చేశాక పని అయిపోయిందని నన్ను విసిరేస్తున్నావా అని అడిగితే సూనన్ ఏదో చెప్పబోతుంటే ఆమె చేయి పట్టుకొని, నువ్వు నిజంగా నన్ను వదిలేయాలనుకుంటున్నావా, నాకు నీపై ఫీలింగ్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా అని వెనుక నుంచి హక్ చేసుకుంటాడు. నాకు నువ్వు మాత్రమే కావాలి, నాకంటూ ఉంది నువ్వు ఒక్కదానివే అని చెప్తున్నప్పుడే సూనన్ కి కాల్ రావడంతో, ఇదే లాస్ట్ టైం అని చెప్పి వెళ్లిపోతుంది. ఈమెకి పదే పదే ఏమవుతుందని చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత డాక్టర్ ఫ్రెండ్ అతన్ని కలిసి, బ్రో నీకొక పెద్ద మ్యాటర్ చెప్పాలి, ఈ రిపోర్ట్ చూడు అని డిఎన్ఏ రిపోర్ట్ చూసి హూ షాక్ అవుతాడు. జావో మిన్మిన్ కూతురు కాదని తేలుతుంది. ఫ్రెండ్ నాకు డౌట్ వచ్చి చెక్ చేస్తే జావో బయలాజికల్ మమ్మీ కాదని తేలింది అని అనగానే, హూ అంటే 5 years బ్యాక్ నుంచి ఆమె అబద్ధం చెప్తుందా అని పిచ్చ బీపీ తెచ్చుకుంటాడు. కానీ జావో మాత్రం నీ కూతురే అంటే, జావో నిజమైన మమ్మీ దగ్గర నుంచి తన పాపం దొంగలించుంటుంది అని అంటే, హూ అంత ధైర్యమా దానికి, అందరిని పిచ్చి వాళ్ళని అనుకుంటుందా అని అంటే, ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతాడు. అంతలో మిన్మిన్, నాకు సూనన్ గురించి మాట్లాడాలి అని హూకి మెసేజ్ చేస్తే, చూడు పులిబోన్ లోకి రావడానికి ఇదే ఆహ్వానం పంపించింది అని చెప్పి ఆమెను కలుస్తాడు. మిన్మిన్ వచ్చి, 5 years బ్యాక్ సూనన్ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది, దానికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, తను నీకు అస్సలు డిజర్వ్ కాదు అని అంటే, హూ షాక్ అయ్యి, కొడుకా అని అంటే మిన్మిన్, హా ఎవరితోనో కన్న బాబుని పెట్టుకొని కూడా నిన్ను పడేయాలని చూస్తుంది అని అంటే, హూకి బీపీ లేసి, ఆపిక సూనన్ కి కొడుకున్నాడని చెప్పావు, కానీ నీ మాటల్ని నేను అస్సలు నమ్మను, సూనన్ గురించి తర్వాత కానీ ముందు ఈ డిఎన్ఏ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. జావో నీ కూతురు కాదు, 5 years బ్యాక్ వేరొకరు బిడ్డని వాడుకొని నన్ను మోసం చేశావు, హూ ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నావు, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, మొత్తం నిజం చెప్పు అని వార్నింగ్ ఇయ్యగానే మిన్మిన్ భయపడుతూ, 5 years బ్యాక్ నేను నుంచి టౌన్ కు వచ్చినప్పుడు నీలాంటి పెద్ద ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటే రిచ్ అయిపోవచ్చు అనుకున్నాను, ఆ రోజు రాత్రి హోటల్ రూమ్ కి నేను వెళ్లే లోపే వేరే అమ్మాయి వెళ్లిపోయింది అని చెప్తే, హూ ఎవరామే అని అడిగితే నాకు తెలీదు అని అంటే, హూ అయితే హూ ఫ్యామిలీలో అడుగు పెట్టడానికి వేరే పాపను దొంగలించావా, కానీ ఆ పాప నిజంగానే హూ ఫ్యామిలీ బిడ్డ అవుతుందని నువ్వు ఊహించలేదు కదా అని అంటే మిన్మిన్ షాక్ అవుతుంది. అంటే జావు నిజంగానే హూ కూతురా, అంటే ఆ రోజు రాత్రి హూతో ఉన్నది కూడా సూననా, తను ఎంత లక్కీ అని మనసులో అనుకుంటుంటే, హూ జావు నీకెక్కడ దొరికింది అని అడిగితే సూననే జావు మమ్మీ అని తెలియకూడదని చెత్త కుప్పలని చెప్తుంది. 5 ఏళ్లుగా నన్ను పిచ్చోని చేసావా అని సీరియస్ అయ్యేసరికి అది కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా కూడా, ఛీ సిగ్గుండాలి నీకు, ప్రతిసారి నన్ను పిలవడం కోసం కావాలనే నా పాపకు అనారోగ్యం తెప్పించావు, ఒక్కసారి కూడా తన్ని పట్టించుకోలేదు అని పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిస్తాడు ఈ బొప్పిని. ఆ తర్వాత హూ అంటే సూనన్ కి కొడుకున్నాడనే కారణంతో నన్ను రిజెక్ట్ చేస్తుందా, నాకు ముందే చెప్పాల్సింది, నేను తనకి నచ్చలేదేమో అనుకున్నాను అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత టియాన్ ఏదో డాక్యుమెంట్స్ వాళ్ళ అమ్మ ఇంట్లో మర్చిపోయిందని చెప్పి సూనన్ కి ఇవ్వడానికి కంపెనీ దగ్గరకు వస్తాడు. సూనన్ ఏమో టెన్షన్ పడుతుంది, ఇకపై ఇలా రావద్దు నాన్న, చాలా డేంజర్ అని అంటే, అంతలోనే హూ కార్లో వచ్చి నాతో రా అని
అంటే సూనన్ వద్దని వెళ్ళిపోతుంటే హూ ఆ అబ్బాయిని చూడాలని కార్ దిగుతాడు. టియాన్ని చూస్తూ ఆ బాబుని నేను యాక్సెప్ట్ చేయనేమోనని తను కంగారు పడుతుందా అని అనుకుంటే టియాన్ అక్క ఇతను నిన్ను చేస్తున్నాడా, మన ఇంటికి కూడా వచ్చాడు అని అడిగితే సూనన్ లేదే ఇతను మా కంపెనీ బాస్, పైగా ఆల్రెడీ కూతురు కూడా ఉంది అని అంటే టియాన్ అంటే ఆల్రెడీ భార్య కూతురు కూడా ఉండి నా అక్కపై ట్రై చేస్తున్నావా, ఎంత వెదవ వీడు అని కోపంగా గుర్రుమని చూస్తుంటే సూనన్ అతని ఫేస్ చూసి నవ్వుకుంటూ వీడు సేమ్ బాస్ లాగే ఉన్నాడేంటి అని అనుకుంటుంది. టియాన్ ఆమె చేయి పట్టుకుని అయితే నేను నీకొక మంచి అబ్బాయిని వెతుకుతానక్క అని అంటే సూనన్ అతని బుగ్గలు నిమురుతూ నీకొక విషయం చెప్పాలి, నేను నీ అక్కని కాదు నీ తల్లిని అని చెప్పగానే టియాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకుని మమ్మీ అని ఏడుస్తాడు. సూనన్ కూడా ఏడుస్తూ అతన్ని పట్టుకుంటుంది. నెక్స్ట్ డే సూనన్ వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది చెకప్ కోసం. అక్కడ టియాని చూసిన హూ అతని దగ్గరకు వచ్చి దారికి అడ్డంగా నిలబడతాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ అక్కతో వచ్చావా, ఎవరి కొంట్లో బాలేదు అని అడిగితే టియాన్ అబద్ధాల కోరు అని అంటే హూ ఏంటి నన్ను అబద్ధాల కోరని ఎందుకు అంటున్నావు అని అడిగితే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు కాబట్టి అని అంటే హూ నీ ఇంటి దగ్గరకు వచ్చిన విషయం గురించేనా అని పక్కన కూర్చొని చెప్పు ఏం మాట్లాడాలి నీతో అని అంటే టియాన్ మా మమ్మీకి దూరంగా ఉండు, నీకు ఆల్రెడీ పెళ్ళం పిల్ల ఉన్నారు, నా మమ్మీపై ఎందుకు ట్రై చేస్తున్నావు, సిగ్గుగా లేదు, మా మమ్మీకి బెస్ట్ హస్బెండ్ దక్కాలి అని అంటే హూ నాకు కూతురుంది కానీ భార్య లేదు, అందుకే భార్య కోసం వెతుకుతున్నా అని అంటే వాడు అయినా సరేనో మా మమ్మీ జోలికి వస్తా ఊరుకోను అని అంటే హూ రే నువ్వు గనక నా కొడుకు అయి ఉంటేనా ఇప్పుడే నేను చిత్తకు కొట్టేవాడిని, ఇంతకీ మీ మమ్మీ ఎక్కడా అని అడిగితే మా మమ్మీ బిజీగా ఉంది నువ్వు పో అని అంటే హూ వీడికి ఎందుకు నేనంటే ఇంత కోపం, అయితే మీ మమ్మీకి కాల్ చేయనా అని అంటే టియాన్ కోపంతో ముందుకొస్తాడు. రే పిల్ల బచ్చగా నువ్వు మమ్మల్ని విడిదీయాలని చూస్తున్నావా, ముందు మీ మమ్మీని అడిగిపో నా గురించి అని అంటే టియాన్ అంటే మమ్మీ నిజంగానే ఇతనితో ఉండాలనుకుంటుందా అని ఆలోచిస్తాడు. హూ అతని క్యూట్ బిహేవియర్ నచ్చి తల నిమురుతాడు. దానికి టియాన్ ఇతను నన్ను నిమిరితే నేను ఎందుకు ఆపలేదు అనుకుంటూ దూరంగా ఒక ఫాదర్ అండ్ సన్ ని చూస్తాడు. అక్కడ ఫాదర్ ఏమో నాన్నా నిన్నెవరైనా ఏడిపిస్తే నాకు చెప్పు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్తుంటే టియాన్ ఇందాక అతను కూడా సేమ్ తండ్రిలాగే అన్ని మాటలు నేర్పించినట్టు అనిపిస్తుంది. సూనన్ ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అని షాక్ అవుతుంది. కానీ పని ఉందనేసరికి అతనితో వెళ్లిపోతుంది. కార్లో హూ నీకు కొడుకున్నాడని నాకు తెలుసు, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటే నీకెలా తెలుసు అని అంటే హూ మిన్మిన్ చెప్పింది, ఆ కారణంతోనే నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని అంటే ఆమె హా నేను ఒక సింగిల్ మదర్ ని, హూ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదు అని అంటే హూ ఆ తొక్కల హూ ఫ్యామిలీ గురించి నాకెందుకు, నన్ను చిన్నప్పుడే అనాథలా వదిలేశారు, ఆ విషయంలో మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు, కానీ నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ పాస్ట్ అవసరం లేదు, నీకు కొడుకుంటే నాకు కూడా కూతురుంది కదా, మనం ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఆమె చేయి పట్టుకుంటే సూనన్ తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని అంటే ఆ రోజు ఎప్పటికీ రాదు అని ఆమె బుగ్గలు పట్టుకుంటాడు. అంతలో బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అయిందని కాల్ రావడంతో ఇక యుద్ధం చేయడానికి రణరంగానికి వెళ్తున్నా అని హూ బయలుదేరతాడు. బోర్డ్ మెంబర్స్ వెయిట్ చేస్తుంటే హూ ఎంట్రీ ఇచ్చి ఒక ఫైల్ ఇస్తాడు. మీ షేర్లన్నీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి, హూ గ్రూప్ కి నేనే పెద్ద షేర్ హోల్డర్ ని అని చెప్పగానే అందరు అతని వైపుకు తిరుగుతారు. డాడీ కోపంతో నాకు తెలియకుండా షేర్లు ఎలా కొంటావు, నేను నీ తండ్రిని అని అరిసి ఈ స్టెప్ మదర్ బొప్పి మధ్యలో వచ్చి ఇదంతా మీ డాడీ కష్టం అని అంటే హూ అవునా మరి నువ్వు వేరే పర్సన్ తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నావు కదా దాని సంగతి ఏంటి అని ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళ డాడీ కోపంతో ఆమెను చంపదెబ్బ కొడతారు. ఆవిడ కోపంతో నన్నే కొడతావా, ఈ ఆస్తి అంతా నా కొడుక్కే దక్కాలి అని అరుస్తుంటే ఆహూ ఆహా నీ కొడుక్కి దక్కాలా, వాడసలు హూ ఫ్యామిలీ బిడ్డే కాదు అని అసలు నిజం బయట పెట్టగానే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. హూ అసిస్టెంట్ తో అలా స్టెప్ మదర్ ని కూడా పోలీసులతో అరెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత మనోడికి చిన్నప్పటి నుంచి అతన్ని పెంచిన గ్రాండ్ మా కాల్ చేస్తుంది. రేయ్ నువ్వేం చేసినా నాకు ప్రాబ్లం లేదు, కానీ హూ ఫ్యామిలీ రూల్స్ పాటించాలి, నీ కంపెనీ స్టాఫ్ సూనన్ తో ఏదో నడుస్తుందని తెలిసింది, ఆమె ఒక నార్మల్ అమ్మాయి, ప్రెగ్నెంట్ అయి కొడుకు కూడా ఉన్నాడు, నేను ఆమెని కలవాలి అని అంటే ఇక్కడ ఏమో సూనన్ హూ పిల్లలతో ఆడుకోవడం చూస్తూ ఉంటే హూ ఆమెను చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు అని అంటే సూనన్ నా కొడుకు ఇంతకు ముందు ఎవరితో ఆడుకునేవాడు, కానీ నీ కూతురు వచ్చాక చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడంటే హూ మా గ్రాండ్ మా నిన్ను టియాన్ని కలవాలనుకుంటుంది అని అంటే ఆమె భయపడుతుంది. దాంతో హూ ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సూనన్ గ్రాండ్ మా కోసం సన్ ఫ్లవర్స్ తీసుకొని వస్తుంది. గ్రాండ్ మా క్రెడిట్ కార్డ్ తీసి నీలాంటి యంగ్ గర్ల్స్ డబ్బు కోసమే హూ ఫ్యామిలీలోకి వస్తారు, నిన్ను చూస్తే అర్థం అవుతుంది, ఎంత కావాలో చెప్పు అని అంటే సూనన్ నేను డబ్బు కోసం రాలేదు, మిస్టర్ హూ చాలా గ్రేట్, అతని ప్రేమలో పడిపోవడం చాలా నార్మల్ అని అంటే గ్రాండ్ మా అంటే నిజంగానే నా మనవణ్ణి ప్రేమిస్తున్నావా, మీదే ఊరు అని అంటే సూనన్ నేను పల్లెటూరు నుంచి వచ్చాను అని అడిగితే గ్రాండ్ మా హ్యాపీగా అవునా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావా
నేను కూడా అక్కడి నుంచే వచ్చా. 10 ఇయర్స్ బ్యాక్ నేను అక్కడే ఉండేవాళ్ళం. వీడు నాతో చెప్పనే లేదు. ఇంతసేపు భయపడ్డావా? ఏదో ఊరికే యాక్టింగ్ చేసావుగా. నేనేమైనా షార్ట్ డ్రామాలో విలన్ ముసల్దాన్లా కనిపిస్తున్నానా ఏంటి? అని నవ్వుతుంటే సునన్ నిజంగానే భయపెట్టారు గ్రాండ్‌మా అనంటే ఆమె నా మనవడికి 30 ఏళ్లొచ్చాక ఫస్ట్ టైం ప్రేమ పుట్టింది. ఇది చాలు నాకు అని చెప్తుంది. అప్పుడు సూనన్ అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకున్నారా? అని అడిగితే మరి కాదా? ఎంచుకున్నాక నేను ఎలా వద్దంటాను అని అంటే మీకు నా బ్యాక్‌గ్రౌండ్ తో ప్రాబ్లం లేదా? అని అడిగితే గ్రాండ్‌మా నాకవేం పట్టింపు లేదు. చాలా ఏళ్ల క్రితం మేము కూడా రైతులమే. బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఏమొస్తుంది? నువ్వు మా ఇంటికొస్తే మా కుటుంబానికే మంచిది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నీ కొడుకుని కూడా తీసుకురా అని అంటే సూనన్ హ్యాపీ అవుతుంది. ఇక్కడ జావో డాడీ ప్రిట్టి ఆంటీ హ్యాండ్సమ్ బ్రదర్ ఇంకా ఎందుకని రాలేదు? నాకు పెద్దన్నయ్య కావాలి. వెయిట్ చేయలేకపోతున్నా అని గోల చేస్తుంటే అంతలో ఆమె ఆ గ్రాండ్‌మాకి టియాని పరిచయం చేస్తుంది. గ్రేట్ గ్రాండ్‌మాకి హలో చెప్పు అని అంటే టియాన్ పరిచయం చేయగానే ఆమె టియాని చూసి షాక్ అవుతుంది. ఈ బాబు సేమ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు. నేనిప్పుడే వీళ్ళిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని చెప్పగానే అందరూ షాక్. గ్రాండ్‌మా ఏమో అవునరా ఈ బిడ్డ ఫ్యామిలీ బిడ్డే కావచ్చు అని అంటుంది. అప్పుడు సూనన్ నేను నిజంగానే ట్విన్స్ కి జన్మనిచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు కానీ పాప సడన్ గా మిస్ అయింది అని చెప్తుంది. అంతలో డాక్టర్ కూడా డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వస్తాడు. గ్రాండ్‌మా రిపోర్ట్ చూసి పిచ్చ షాక్ అవుతుంది. ఏమో టెన్షన్ తో వస్తే ముసల్దాని ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అని అంటే గ్రాండ్‌మా టియాని హగ్ చేసుకుని ఒరేయ్ మనవడా నువ్వు నిజంగానే నా ఫ్యామిలీ బిడ్డవిరా అని ఏడుస్తుంటే సునన్ షాక్ అవుతారు. అంటే టియాన్ నా కొడుకా అని షాక్ అవుతుంటే జావో ఎగురుతూ అన్నయ్య తను నా రియల్ బ్రదర్ అని నాకు ముందే తెలుసు అని అంటుంటే ఇంకో పక్క గ్రాండ్‌మా ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా బిడ్డను ఎంత కష్టపడి పెంచావో అని బాధపడుతుంది. ఇక మనోడు సందులొస్తాడేమియా పిల్లలిద్దరికి కంప్లీట్ ఫ్యామిలీ దక్కాలంటే వెంటనే పెళ్లి చేసేసుకోవాలి అని అనగానే గ్రాండ్‌మా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం పదా అని చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. ఇద్దరు సర్టిఫికేట్ తీసుకుంటారు. ఏమో నా 15 ఇయర్స్ కల్లా ఇప్పటికి నెరవేరింది అని అంటే సూనన్ 15 ఇయర్సా అని షాక్ అయితే హా విలేజ్ లో ఒకసారి నేను నదిలో పడిపోతే నువ్వే దూకి నన్ను కాపాడావు గుర్తులేదా అని అడుగుతాడు. సూనన్ అంటే ఆ అబ్బాయి నువ్వా? ఆ రోజు నువ్వు నన్ను భయపెట్టేశావు తెలుసా అని అంటే హా అప్పుడు నువ్వు నన్ను అరిసావు కూడా. ఇంత పెద్దోడి అయ్యుండి అంత లోతని నీళ్ళలోకి ఎందుకు వెళ్ళావు అని తిట్టావు. అప్పుడే నీపై నేను మనసు పారేసుకున్నాను. కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా అని అంటే సూనన్ అప్పుడు నేను చిన్న పిల్లని కదా అని నవ్వుతుంది. ఆమె చెవి దగ్గరకు వచ్చి పెళ్ళైంది ఇక మొదలెడదామా అని అంటే సూనన్ సిగ్గుపడ్డంతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.